ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా చూపులాగే నా జీవితం కూడా అంధకారం అయిపోయింది అని అంటోంది లక్ష్మి. నా కష్టాలు కట్టుకున్న వాడి రూపంలో వచ్చాయి అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. పుట్టుక నుంచి నాకు చూపు తక్కువ ఉంది. ఏప్రిల్లో నాకు మ్యాచ్ వచ్చింది. అంతా ఒక 20 డేస్లోనే ఓకే అయిపోయింది మేడం. యాక్చువల్లీ తనతో మాట్లాడిన వెంటనే నాకు ఒక 4-5 డేస్కి నాకు పర్సనల్గా కోవిడ్ డయాగ్నోజ్ అయింది. సో మీరు జాబ్ చేసి మీరు వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నారు అమ్మకి? అక్క విజన్ ఎలా ఉందమ్మా? తనకు కూడా ప్రాబ్లం ఉంది. తనకు కూడా బ్లైండ్ ఉంది అంటే చిన్నప్పటి నుంచి బై బర్త్ ఇద్దరు బై బర్త్. అంటే కొద్దిగా కనిపిస్తుంది, అక్కకి కనిపించదా? అంటే మాకు రాను రాను సైడ్ డిక్రీజ్ అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఎంత ఉందమ్మా, ఎంత పర్సెంటేజ్ ఉంది మీ బ్లైండ్? నా పక్కన ఒక మనిషి ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఫేస్ కానీ అదన్నీ ఏం క్లారిటీ ఉండదు. నువ్వు వెళ్ళిపో, నాకు తాళి తీసి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పి. ఏంటి ఇదంతా పెళ్ళైన నెల రోజులకే మేడం, నెల రోజులకే మాట్లాడుకుందాంలే మెల్లిగా అనేసి అంటే, లేదు నువ్వు చెప్పవా అనేసానని లాగి పెట్టి కొడితే నేను జస్ట్ ఇట్లా గోడకెళ్ళి అతుక్కొని తాళి పెరిగింది మేడం. నాది అంతలా కొట్టాడు. అతను తాగినప్పుడు ఏంటంటే మేడం, అమ్మ, వదిన, అత్తగారు ఈ వరుసలు వావి వరుసలు ఏమీ లేకుండా తల్లిని నేను ఫేస్బుక్లో పెట్టి రేట్ ఎంత అని అడుగుతాను, నీ రేట్ అడుగుతాను అని చెప్పేసి 9 కాగానే లాకులు వేసుకొని కూర్చుంటామండి ఇంట్లో. మా తోటి కూడా అయితే చెప్పించు కొడతాననింది మేడం. తనని ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చేసిందని చెప్పేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంకెవరితోనే వెళ్తున్నావు. ఆ పాపని అన్నాడు మేడం, అంటే పాపని చంపేద్దాము, ఎందుకు మా అన్న వదినికి భారం అయిపోతుంది అని చెప్పేసి తాగి నాకు ఫోన్ చేసి అన్నాడు. అలాంటి మొగుడు కావాలమ్మా నీకు? ఇప్పుడు ఈజ్ నాట్ ఓన్లీ రిస్క్ ఫర్ యూ, ఈజ్ రిస్క్ ఫర్ ద ఎంటైర్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ. అందరికీ రిస్కే. నువ్వు మీ ఆయన్ని వదిలేస్తావా వదలవా ఏమ్మా? ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు, దానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? మేము షుగర్ పేషెంట్ల మేడం, ఇంటి ముక్కటికి అప్పుల మాట అని మాకు తెలియదు. మేము కష్టపడి పైకి వచ్చినాం మేడం. మేము ఇవన్నీ మాకు తెలియదు. ఈ వీడి వల్ల మేము ఇట్లా బయటకు రావాల్సి వస్తుంది. తాగుతున్నాడు, ట్రీట్మెంట్లకి వెళ్ళట్లేదు, డిప్రెషన్ ఉంది. ఆ అబ్బాయి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే పారిపోతున్నాడు. నువ్వు ఒక 2 నెలలు రెస్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ మీ కోడలికి సపోర్ట్గా ఉంటే, ఆ పిల్ల నాకు భర్త కావాలి ముర్రో అంటుంది. ఆ అమ్మాయి ఏం చేయగలుగుతాను చెప్పండి? మా అమ్మకి ఎవ్వరు పెట్టే వాళ్ళు లేరు. మా నెల నేను మా అమ్మకి కిరాయి పంపాలి, మా అమ్మని చూసుకోవాలి. మళ్ళా పరిస్థితి అది. మీరు కంటతడి పెట్టుకుంటున్నారు, ఒక దయామయురాల్లాగా మీరు బాధపడుతున్నారు, ఆ అమ్మాయికి ఆర్థికంగా సహాయపడతానంటున్నారు. కానీ మీదంతా కూడా దేశాలు దాటి ఏదో దేశాల నుంచి వచ్చే మాట సహాయమే కానీ ప్రాణ సహాయం నుంచి ఈ అమ్మాయికి, ఆ అమ్మాయికి ఈరోజు జీవితానికి సెక్యూరిటీ మీరు ఇవ్వలేరు. ఎందుకంటే మీ అబ్బాయికి తాగినటువంటి మత్తులో ఎవరిని కొడుతున్నాడు, ఎవరిని తిడుతున్నాడు, ఎవరిని చంపేద్దాం అనేటటువంటి మాటలు అంటున్నాడు అనేది కూడా ఒంటి మీద స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయి అనేది నా భావం. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఈ అమ్మాయి పిచ్చిదానిలాగా ఇప్పుడు ఏంటంటే అతనితో పాటు ఈతుంది. అది ప్రమాదం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. థాంక్యూ. కూర్చోండి మేడం. లక్ష్మి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో, కావాల్సినటువంటి న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి.
లక్ష్మి గారు నమస్తే అండి, నా పేరు శ్రీవాణి. సో ఇక్కడ పక్కనే డాక్టర్ గారు ఉన్నారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇక్కడ అడ్వకేట్ మేడం ఉన్నారు, నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. రమ్య గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మ. అమ్మ చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మీరు? 2021లో లాక్డౌన్ టైంలో మ్యారేజ్ అయింది మేడం. అమ్మా తెలిసిన వాళ్ళు సంబంధం తీసుకొచ్చారండి. యాక్చువల్గా నాకు ఒక పుట్టుక నుంచి నాకు చూపు తక్కువ ఉంది. కాకపోతే నేను ఆ గ్రూప్స్లో కానీ ఎక్కడ ఇన్వాల్వ్ లేనండి. నేను ఇండిపెండెంట్గానే చదువుకున్నాను మేడం. చదువుకున్నాను. తర్వాత నాకు ఆ 2021లో నాకు కొంతమంది వేరే ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళు కొంతమంది పరిచయం అయ్యారు మేడం లాక్డౌన్ టైంలో. అంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడం కానీ అట్లాంటివి యాక్టివిటీస్ కొన్ని పెట్టుకున్నాం అనమాట. దాని ద్వారా పరిచయం అయ్యారు, ఒకసారి పరిచయం అయ్యారు. వాళ్ళు ఇట్లా మ్యారేజ్ కాలేదు అంటే మేము సంబంధాలు కూడా చూస్తామమ్మా, సొసైటీలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, ఒక ప్రాబ్లం ఉన్న పర్సన్కి నార్మల్ పర్సన్ని ఇచ్చి చేయడానికి మేము ఇట్లా సంబంధాలు కూడా చూస్తాము అని చెప్తే నేను ఓకే అని ఇంట్రెస్ట్ ఉందని ప్రొఫైల్ ఇచ్చానండి. అట్లా వాళ్ళ ద్వారా నాకు ఒక మ్యాచ్ వచ్చింది మేడం. 2021 ఏప్రిల్లో నాకు మ్యాచ్ వచ్చింది. అంతా ఒక 20 డేస్లోనే ఓకే అయిపోయింది మేడం. యాక్చువల్లీ తనతో మాట్లాడిన వెంటనే నాకు ఒక 4-5 డేస్కి నాకు పర్సనల్గా కోవిడ్ డయాగ్నోస్ అయింది. నాకు పర్సనల్గా కోవిడ్ డయాగ్నోస్ అయింది. తర్వాత మా మదర్ ఫాదర్ కూడా కోవిడ్ డయాగ్నోస్ అయింది. మా మదర్ హాస్పిటలైజ్డ్ ఉండే మేడం. అమ్మ లక్ష్మి గారు, ఇప్పుడు మీ పక్కన కూర్చున్న ఆవిడ ఎవరమ్మా? మా మదర్ అండి. మీ మదర్. ఓకే. ఎంతమంది అమ్మా మీరు? పిల్లలు ఎంతమంది? ఇద్దరం సార్. నువ్వు? అక్క. నాన్నగారమ్మా? నాన్నగారు ప్రైవేట్లో చేశారు సార్. ప్రస్తుతంకి మాకు ఉద్యోగాలు వచ్చిన దగ్గర నుంచి మేము వద్దని చెప్పేసి మేమే ఒక 5 years నుంచి ఇంకా కోవిడ్ తర్వాత ఎక్కడికి బయటికి వెళ్ళనియడం లేదు సార్. సో మీరు జాబ్ చేసి మీరు వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నారు అమ్మకి? 60 అక్క విజన్ ఎలా ఉందమ్మా? తనకు కూడా ప్రాబ్లం ఉంది. తనకు కూడా బ్లైండ్ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి బై బర్త్. బై బర్త్. ఇద్దరు బై బర్త్. అంటే కొద్దిగా కనిపిస్తుంది అక్కకి, కనిపించదా? అంటే మాకు రాను రాను సైడ్ డిక్రీజ్ అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఎంత ఉందమ్మా? ఎంత పర్సెంటేజ్ ఉంది మీ బ్లైండ్? నా పక్కన అంటే ఐ కెన్ ఇమాజిన్ ఒక మనిషి ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఫేస్ కానీ అదన్నీ ఏం క్లారిటీ ఉండదు. ఏమన్నారమ్మా? అది కార్నియల్ బ్లైండ్నెస్ అన్నారా, రెటినల్ బ్లైండ్? పేరెంట్స్ మెనరికం వల్ల. మెనరికంలో వచ్చింది. ప్రోగ్రెసివ్ అన్నారమ్మా? నాకు సారీ సార్, నాకు అంటే ఇంకా అలా పెరుగుతూనే ఉంటుందా? వయసుతో పాటు పెరుగుతూ ఉంటుందా? అది యాక్చువల్లీ డాక్టర్స్ అయితే ఏం తగ్గదు అని చెప్పారండి మేము చిన్నప్పుడు. బట్ పెరుగుతున్న కొద్దీ నేను నోటీస్ చేస్తున్నానండి, నాకు విజన్ తగ్గుతుంది. సెల్ఫ్ గా ఐ కెన్ నోటీస్ మై సెల్ఫ్ అన్నమాట. విజన్ తగ్గుతూ వస్తుంది. సిస్టర్ కి ఎంత బ్యాడ్ ఉందమ్మా? తనకి నాకన్నా ఇంకా అసలేం కనిపించదండి. ఎంత వయసు గ్యాప్ ఉంది మీ ఇద్దరి మధ్యన? జస్ట్ 1.5 years. ఫాలో అప్ ఎక్కడ విజన్ కి మీరు? అంటే చిన్నప్పుడంతా ఎల్వి ప్రసాద్ లో అయిందండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రైవేట్ గానే రెగ్యులర్ రెగ్యులర్ చెకప్స్ వెళ్తాను. ఓకే. నాన్నగారు ఇప్పుడు మీతో అయితే లేరు? అంటే ఇక్కడికి ప్రోగ్రామ్ కి రాలేదు. ఇక్కడికి రాలేదు. కలిసే ఉంటారు. కలిసే ఉంటారు సార్, పేరెంట్స్ కలిసే. సో నువ్వు కష్టపడుతున్నావమ్మా? నువ్వు వర్క్ చేస్తావు? నేను వర్క్ చేస్తాను. ఏం వర్క్ చేస్తారమ్మా మీరు? గవర్నమెంట్ జాబ్ చేస్తాను. గవర్నమెంట్. ఓకే. మీరు రివీల్ చేయాలనుకోవట్లేదు, నో ప్రాబ్లం. గవర్నమెంట్ జాబ్ చేస్తాను. అవును సార్. ఎంత సాలరీ వస్తుందమ్మా మీకు? నాకు 50+ వస్తుంది. మీ సిస్టర్ కి? తనకి ఇంచుమించు జాబ్స్ కూడా ఇద్దరికి ఒకే టైంలో వచ్చాయి. ఈ వచ్చినటువంటి వ్యక్తి 20 days లో పరిచయం చేశారు కదమ్మా, ఈ గ్రూప్, సో కాల్డ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అతని గురించి మీరేమి మీ ప్రైవేట్ గా మీరు ఎవరికి వాకప్ చేయలేదా? వారం రోజుల్లోనే పెళ్లి అయింది అంటున్నారు కదా? ఆ వారం రోజు కాదు సార్, 1 month లో అయింది. ఆ సార్ అయితే నాకు అంతకుముందు ఒక 6-8 months నుంచి తెలుసు సార్. ఏ సారు? అంటే సో కాల్డ్ ఎవరైతే సంబంధం తీసుకొచ్చారో ఆయన అయితే మీడియేటర్. ఓకే. తెలుసు సార్. తెలిసిన తర్వాత నాకు ఈ మ్యాచ్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఇంకేంటంటే ఈ అబ్బాయి నాకు ఫోన్లు అంటే కోవిడ్ టైంలో ఎట్లా అయిపోయిందంటే మేడం, నేను సడన్గా సిక్ అయిపోయాను. ఇంట్లో పేరెంట్స్ చాలా అది దట్ వాజ్ ఎ డిఫరెంట్ టైం కదా. చాలా రోజు కాల్ చేయడము, ఫాలో అప్ చేయడం, ఏం కాదు నాన్న, ఇంకా జస్ట్ ఒక 2 daysలో నేను సో ఫోన్ చేసి మీకు ధైర్యం చెప్పారు. అంత నేనున్నాను కదా, ఏదన్నా ఉన్నా కూడా నేను చూసుకుంటాను, నువ్వు వర్రీ అవ్వద్దు. అట్లా నాకు ఒకలాంటి సపోర్ట్ అనేది అనిపించింది మేడం. He does not have any deficiencies అమ్మా? No sir. Nothing. No sir, he's perfectly all right sir. Okay. అతని సంబంధాలు తీసుకొచ్చాడా, అతనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడా? లేదు సార్, అతని సంబంధం అంటే ఎవరైతే సంబంధం తీసుకొచ్చాడో ఆ సార్ కి ఈ అబ్బాయి కూడా అప్రోచ్ అయ్యాడండి. ఓకే. ఇట్లా నేను అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏమీ లేవా?
మీ హస్బెండ్ ఏం లేదు సార్, హీస్ నార్మల్ అండి. ఎందుకు ఇలా డిజేబుల్డ్ పర్సన్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడట? అడిగానండి, అడిగితే లేదు నాకు అసలు నేను కొన్ని రీజన్స్ వల్ల నేను మ్యారేజ్ వద్దనుకున్నాను, నాకు బేసికల్ గా నాకు పాలిటిక్స్ సైడ్ అట్లా ఇంట్రెస్ట్ ఉంది, నేను మ్యారేజ్ వద్దనుకొని కొంచెం సోషల్ వర్క్ అది అనుకున్నాను, కానీ నేను వరుసగా ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాను. సో మా అమ్మ ఏమో పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ ఇట్లా ఉంటది అని చెప్తుంది, ఇంకా అమ్మ కోసమైనా సరే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేను జస్ట్ చూస్తుంటే నాకు మీరు చూడగానే మీరు నచ్చారు. సో మా అత్తగారిది బేసికల్ గా చాలా హెల్పింగ్ నేచర్ అండి. నాకు ఇప్పుడు ప్రెసెంట్ కూడా మా అమ్మ తర్వాత అమ్మలాగా మేడం తను. మీ అత్తగారు ఆ, మంచిగా చూసుకుంటారు మేడం, బాగా చూసుకుంటారు. మంచిగా ఇంతవరకు చూసుకుంటారు. వచ్చి ఒక బయట పల్లెటూరు ఉంటది, ఇక్కడ ఉండదా? వేరే కంట్రీలో ఉంటుందా? తనేంటంటే వాళ్ళది కడప సైడ్ మేడం. సో అక్కడ చిన్నప్పటి నుంచి పరిస్థితులు అక్కడ బాగాలేవు కాబట్టి తను ఒక 20 years నుంచే అరబ్ కంట్రీలో వెళ్ళి తను అక్కడ వర్క్ చేసుకుంటూ తను గెట్ ఆన్ చేస్తారు. మీ ఆయన ఏం పని చేస్తారమ్మా? తనైతే కొద్ది రోజులు చేస్తారు మానేస్తారు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీస్ ఐడిల్ మేడం. ఐడిల్ అది మీకు తెలుసమ్మా మ్యారేజ్ ముందు దట్ ఈస్ ఐడిల్ అని? అంటే అప్పుడు వరకు PVR లో బెంగళూరులో చేస్తున్నాను అని చెప్పారు. రైట్ రైట్. ఈ లాక్డౌన్ టైంలోనే నేను మానేసాను, ఇంకెటు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం కదా, పెళ్ళైన తర్వాత నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు సార్. మీ ఏజ్ ఎంతమ్మా? ప్రెసెంట్ నా ఏజ్ 34. అతనికి 36. రైట్. ఓకే, ఓన్లీ వన్ చైల్డ్, అతను ఒకడే? లేదు సార్, ఇద్దరు బ్రదర్స్ అండి. ఓకే. ఇద్దరు బ్రదర్స్. మీ సిస్టర్ కూడా మ్యారేజ్ అయిందమ్మా? మ్యారేజ్ అయింది. వాళ్ళు బాగానే ఉన్నారా? వాళ్ళు బాగున్నారు మా. ఓకే, ఇతనితో ప్రాబ్లం ఏంటి? మీ ఇద్దరే ఉంటారు మీ ఇంట్లో. సిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తికి విజన్ ఎలా ఉందమ్మా? ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్. ఈజ్ పర్ఫెక్ట్. ఆల్సో పర్ఫెక్ట్ సార్. ఈమెది అయినాకనే ఆమెది అయింది, ఈమె చిన్న ఆమె. వాళ్ళిద్దరు బాగున్నారు లైఫ్. ఈమెది ఇట్లా అయిందని ఆమె చేసుకున్నాను, అది ఇద్దరు బట్ ఆడపిల్ల రిలేషన్స్ లో వచ్చింది సార్, ఇంకా తనకి మంచి మ్యాచ్ వచ్చింది, చేసుకుంది సార్. మ్యారేజ్ అయిన ఎంతకాలం బాగున్నారండి మీరు? జస్ట్ ఒక 1-2 months మేడం అంతే. అసలు ఏమైందమ్మా చెప్పు? పెళ్లి బాగా జరిగింది, అందరూ వచ్చారా? పెళ్లికి కూడా అయితే కరోనా టైమా? కరోనా టైం సార్, ఎవ్వరూ రాలేదు సార్ అక్కడ. యాక్చువల్లీ సార్ నేను ఇక్కడ ఓపెన్ గా మా మిస్టేక్ కూడా చెప్పేయాలనుకుంటున్నాను. చెప్పమ్మా. ఎందుకనంటే వాళ్ళు ఎవరు పెళ్లి చూసాం సార్, ఫోన్లలోనే మాట్లాడుకున్నాం అంతా. మా అత్తగారు ఫస్ట్ రావాలనుకున్నారండి, కువైట్ లో ఉన్నారు, రావాలనుకున్నారు, కానీ లాక్డౌన్స్ వల్ల ఇప్పుడు ఫ్లైట్స్ అది ఇబ్బంది, ఆబ్వియస్లీ నేను రాలేను అనేసి అని అన్నారు. సరే అండి, ఇక్కడ మీ వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఆ టైంకి వస్తారు, వాళ్ళ అమ్మమ్మ గారు ఇక్కడే ఉంటారు, వస్తారు అని చెప్పేసి అన్నారు. ఈ అబ్బాయి ముందు వస్తాడు, తర్వాత వాళ్ళ టైంకి వస్తారు అని చెప్పేసి అన్నారండి. సర్లే అనేసి అని అనుకున్నాం మేడం. తీరా పెళ్లి బట్టలు షాపింగ్ అంతా అయ్యింది, ఆ ముహూర్తం వచ్చింది. ఫస్ట్ ఒక డేట్ అన్నారండి 19th అని, అది నేను ఓకే అని ఫిక్స్ అయిపోయాము. మళ్ళీ తర్వాత కాదు 26th అన్నారు. ఓకే సరేలే, కోవిడే కాబట్టి పెద్దగా హడావిడి ఏం లేదు, ఆర్య సమాజ్ లో జరిగిందండి. 2021 అమ్మా? 2021 మేలో. మేలో ఆర్య సమాజ్ లో జరిగిందండి మాకు పెళ్లి. కట్నం ఏమన్నా ఇచ్చారమ్మా? ఏం ఇవ్వలేదు సార్. నేను చెప్పానండి, అప్పటికి నాకు ఒక 5 lakhs ఖర్చు అయిందండి. నేను అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ నా పిల్లల అదృష్టం వల్ల బయట వచ్చానండి. ఎవరెవరు వచ్చారమ్మా పెళ్లికి? వాళ్ళ బ్రదర్ వచ్చాడా? ఎవ్వరు బ్రదర్ కూడా? బ్రదర్ ఎక్కడున్నాడు? రాలేదండి. ఆయన కూడా కువైట్ లో ఉండే. ఆయన కూడా కువైట్ లో ఉండే. మా తోటి కూడలేమో సెకండ్. ఏమి నమ్మి మీరు అతన్ని పెళ్లి చేసుకున్నారు? వాళ్ళ మదర్ లేరు, బ్రదర్ రాడు, ఫాదర్ లేరు, ఆయన జాబ్ కూడా చేయట్లేదు అన్నారు. మీడియేటర్ చెప్తే నమ్మి చేసేసుకున్నారా? ఆ అమ్మాయి జాబ్ చూస్ చేసుకుంటున్నాడా, ఏం చూస్ చేసుకుంటున్నాడా అని ఆలోచించాలి కదా. కాదు, ఆర్య సమాజంలో జరిగిన పెళ్లికి వాళ్ళ తరపున ఎవరన్నా ఒక్కలన్నా వచ్చారా? ఎవరు రాలేదు. మధ్యవర్తులు ఉన్నారు, వాళ్ళు ఎవరు సంబంధం తెచ్చిన వాళ్ళు ఉన్నారు, మేము నిలబడి చేస్తామన్నారు. అంతే సార్. వాళ్ళు చేసి మీరైనా ఆలోచించాలి కదా. ఒక ఆడపిల్ల అదృష్టం బాగుండి గవర్నమెంట్ ఫెసిలిటీస్ వల్ల, పథకాల వల్ల తనకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, తనే నలుగురిని పోషించే పొజిషన్లో ఉంది. చూసుకుంటే జాగ్రత్తగా చూసుకోవాలా, లేదా మంచి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా చూసి పెళ్లి చేసుకోవాలి. మీరు చెప్తున్న అత్తగారు ఈ రోజున ఎక్కడ సీన్లోనే లేదు, ఊర్లో ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయి కోట్లు చుట్టూ తిరగడం ఎందుకు, లేకపోతే అబ్బాయి జీవితం నాశనం అవడం ఎందుకు, సర్దుకోమ్మా అని కోడలికి సపోర్ట్ చేస్తుంది. ఆవిడ ప్రాక్టికల్గా ఉండి ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది లేదు, ఆవిడేం చేసింది లేదు. ఇక్కడ అర్థమవుతుంది, మోరల్గా చెప్తుంది. ఎందుకంటే తనకు సంబంధం లేని టాపిక్, పెళ్లికి రాలా, విషయంలో కల్పించుకోవాలా, ఎక్కడా లేదు ఆవిడ. మీ అమ్మాయి జాగ్రత్త మీరైతే చూసుకోవాలి కదమ్మా. బంగారం లాంటి పిల్ల, ఆ పిల్ల ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది అంటే వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కూడా చూడాల. మధ్యన ఉన్న వాళ్ళు చేతులు కాలిపోయినాయి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి డిజేబుల్డ్ కాదు, డిజేబుల్డ్ అనే పదం వాడకూడదు, ఫిజికల్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరో ఒకరు లేరు అనేటటువంటి సరే ఆ అమ్మాయికి తెలియదు,
మీరు ఉన్నారు కదా, మీరు ఎందుకు చూడలేదు? అది నా డౌట్ ఏంటంటే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? లేదండి, నన్ను మాట్లాడనివ్వలేదండి. వాళ్ళ అత్తగారు కూడా మీరు ఏం పెట్టకుండా చేసేయండి అంటే, లేదమ్మా నాకు ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర, నేను ఇప్పుడు చేయలేను అని అంటే, నేను చేసుకుంటానమ్మా, నేను చేసుకుంటాను, నీ కొడుకు అనుకొని ఇది చేసేయండి అనేసి నాకు ఇట్లా మాట్లాడి హాస్పిటల్ నుండి ఆడియో కాల్ మాట్లాడారా, వీడియో కాల్ మాట్లాడారా? వీడియో కాల్ లో మాట్లాడారు. ఇలా దయచేసి అమ్మా నీ కొడుకు లెక్క అనుకోనేసానని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏం ఆశ పెట్టిందో ఏమో, మేము నిలబడి చేస్తాము అని అంటే, లేదు నాతో కాదు అని అంటే అన్ని వాళ్ళే ఇది చేసిరండి. ఇంకో అబ్బాయికి మ్యారేజ్ అయిందా వాళ్ళకి? ఆయనకి అయిందా ఆల్రెడీ? ఆయనకి అయ్యింది మేడం. అయితే ఆ మ్యారేజ్ కి మాకేమన్నారంటే, ఒకవేళ మేము రాలేకపోయినా మా తోటి కోడలు తను అప్పుడు సెకండ్ డెలివరీ కోసం తను ఇండియాలోనే ఉన్నారు మేడం. అంటే తను లాక్డౌన్ లో ఇక్కడికి వచ్చి స్టక్ అయిపోయారు, వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిన ఉండే. సో మేము రాకపోయినా తోటి కోడలు వస్తుంది, వాళ్ళ నాన్నగారు వస్తారు అని చెప్పేసి మా బావగారు మాట్లాడారండి. వీడియో కాల్ చేసి మాట్లాడారు. మా మామగారు పంపిస్తానంటే నేను మా తరఫున అంటే, మా హస్బెండ్ ఏమో ఉండేసి కావాలని అంటే, నాకు ఆ తర్వాత అర్థమైంది మేడం, వాళ్ళ భార్య చనిపోయి 6 నెలలు కూడా కాలేదు, ఆయన నిప్పు పట్టాడు, ఆయన ఎట్లా వస్తాడు అని చెప్పేసి ఆయన రానియకుండా మా బావగారితో గొడవ పడ్డాడంట. అది నాకు తర్వాత తెలిసిందండి. మీ మామ ఏంటి వచ్చి నా పెళ్లి చేసేది, నేను చేసుకుంటాను అని చెప్పేసి. అలా తర్వాత జరిగింది మేడం. సరే పెళ్ళయింది, ఒక 1 month 2 months 1 month బాగానే ఉన్నాం మేడం. పెళ్ళికి ఎవరెవరు వచ్చారు అది ఒక్కటి చెప్పమ్మా నాకు. మా అతని తరఫు నుంచి అయితే మీ తరఫున ఎవరు వచ్చారు? మా అమ్మ నాన్న, మా అక్క వాళ్ళు మా 10 మంది వచ్చారా, 20 మంది వచ్చారా? 10-15 మంది మేడం. ఫోటోలు అవన్నీ తీసుకున్నా? తీసుకున్నాం మేడం. అతను వచ్చాడా? ఎవరైతే ఈ సంబంధం తీసుకోవడం అతను కూడా వచ్చాడు మేడం. ఈ గ్రూప్ వాళ్ళు ఇట్లా ఒక బ్యాండ్ వాళ్ళు ఉన్నారండి, ఒక 4-5 ఉన్నారు, వాళ్ళు వచ్చారు. అయితే యాక్చువల్లీ ఏమైందంటే మేడం, మేలో పెళ్ళయింది, ఆగస్ట్ లో ఆ సో కాల్డ్ సొసైటీది ఫస్ట్ యానివర్సరీ ఉండే మేడం. ఆ యానివర్సరీ రోజు వాళ్ళిద్దరికి ఏం గొడవ జరిగిందో నాకు తెలియదు సార్. ఎవరికి? ఆ ఇన్ఛార్జ్ కి, మీ హస్బెండ్ కి ఏం గొడవ జరిగిందో తెలీదు. తర్వాత అంటే డిస్ట్రిబ్యూషన్స్ దాంట్లో వీళ్ళు చూసుకున్నారు మేడం, సంథింగ్ ఎక్కడో ఫైనాన్షియల్ ఇదిలో ఇద్దరికి ఎక్కడో చెడింది. అయితే తర్వాత ఈ నుండి నువ్వు ఇంకా గ్రూప్ లో ఉండాల్సిన అవసరం లేదు, నీకెందుకు అవంతా పంచాయతీలు అయిపోయింది, నీ పని ఏదో నువ్వు చూసుకున్నట్టుగా ఉండొచ్చు కదా అనేసి అని అన్నారు మేడం. ఆ అబ్బాయి కూడా అంటే అప్పుడే కొత్త కదా మేడం, ఆయన కూడా కొంచెం నెగిటివ్ గా మాట్లాడేసరికి, సరే నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఎందుకు అనేసి ఆయన ఏంటంటే, ఆయన ఒక రకంగా ఎట్లా ఆలోచించాడంటే, నువ్వు మీ పేరెంట్స్ దగ్గర ఉండొద్దమ్మా, అసలు నువ్వు ఎక్కడున్నావు కూడా వాళ్ళకి తెలియకూడదు, వచ్చి మా ఇంటి దగ్గర ఉండు, మేము చూసుకుంటామని అన్నట్టుగా మాట్లాడేసరికి నాకు భయం వేసింది. ఏంటి అసలు వీళ్ళందరూ గుమిగూడు ఉన్నారా లేదంటే ఏంటి అన్నది నాకు అర్థం కాక, ఇంకా నేను ఆ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి నా పని నేను అన్నట్టుగా ఉన్నాను. తర్వాత యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే మేడం, ఫస్ట్ ఒక 20 daysకి నా పెళ్ళికి కాకముందుకి ఇంకా మా అక్కకి పెళ్లి కాలేదు కదా మేడం, మీ అక్కకి మంచి సంబంధం చూస్తాను అని స్టార్ట్ చేశాడు మేడం. నేను అన్నాను అది వాళ్ళ విషయము, యాక్చువల్లీ తను చేసుకోని అంటుంది, వదిలేసేయి, ఇప్పుడు మన లైఫ్ గెత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా ఎందుకు అని అంటే, లేదు చూస్తానని మమ్మీ వాళ్ళని ఒప్పించాడు. ఎవరు? మీ ఆయన సంబంధం చూస్తానని ఒప్పించాడు. నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడని చెప్పి ఆ అబ్బాయిని ఇంటికి కూడా పిలిపించాడు మేడం. అప్పటి వరకు మీ లైఫ్ అయితే సాఫీగానే ఉంది. ఆ అబ్బాయిని వాళ్ళ చుట్టాలు ఎవరు అని చెప్పి ఇంటికి కూడా పిలిపించాడండి. పిలిపించిన తర్వాత మమ్మీ నాన్న ఉండి మాట్లాడితే, మా నాన్న ఏమన్నారంటే, ఎట్లా ఈ అమ్మాయిని ఇట్లా ఉంచుతా, మా నాన్న ఏమన్నారంటే, ఆ అమ్మాయికి ఇంకెక్కువ ప్రాబ్లం ఉంది బాబు, సో ఈమెలాగా బయట ఉంచే ధైర్యం చేయలేను నేను, ఆ అమ్మాయిని అయితే నేను ఇల్లరికం పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. దానికి ఆ అబ్బాయి ఒప్పుకోలేదు. అంటే అలా ఎలా అండి, నేను వీళ్ళలాగే ఇట్లా ఉంటానంటే, ఈయన అన్నాడు కావాలంటే నేను ఉంటాను అంకుల్ అన్నాడు. లేదు మేము ముందు అదేం నాకైతే ఏం తప్పు అనిపించలేదు మేడం. లేదు మేము ముందు నుంచి పెద్ద అమ్మాయినే అలా అనుకున్నాము, ఎందుకంటే దీన్ని కొంచెం ఉండగలదు కానీ పెద్ద అమ్మాయి అలా ఉండలేదు అని చెప్పేసి అన్నారు. అయిపోయింది మేడం. దాని నెక్స్ట్ డే ఏమో మాది వడిబియ్యం ప్రోగ్రామ్ ఉండే మేడం, వడిబియ్యం వండుతారు కదా, ఆ రోజు వెళ్ళాడండి, పొద్దున వెళ్ళిపోయాడు, వస్తున్నాను అని చెప్పి నైట్ 10కో 11కో ఎప్పుడు ఫుల్గా డ్రింక్ చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాడు మేడం. అప్పుడు కూడా ఏం అనలేదు మేడం, సరే ఫస్ట్ టైం కదా ఏదో ఫ్రెండ్స్తో వెళ్ళి ఉంటాడు అని చెప్పి ఫుడ్ పెట్టాము, చేసాము. ఆ రోజు గొడవ చేశాడు మేడం, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బాగా గొడవ చేశాడు. ఏమేమి గొడవ చేశాడు అంటే లైక్ నేను తెచ్చింది ఇది చేయలేదు, నాకేం మర్యాద ఇచ్చారు, అట్లా ఇట్లా అని చెప్పేసి గొడవ చేశాడు మేడం. అయినా సరే ఆ రోజు అక్కడే ఉన్నాం మేడం. నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా డోర్ లోపల బెడ్రూమ్లో ఉన్నాను మేడం. ఫస్ట్ టైం కొట్టాడు మేడం, ఒక 20 daysకే అయ్యో.
కొట్టాడు. సరే నేను ఏం వీళ్ళకి చెప్తే ఇది అవుతారని చెప్పేసి నేనేం చెప్పలేదు మేడం. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు మధ్యాహ్నం పూట, మళ్ళీ అంతే బిహేవ్ చేశాడు మేడం. మీరు సెపరేట్ గా ఉండేవాళ్ళ మీ అమ్మ వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళ? పక్కకే మేడం, జస్ట్ ఒక 2-3 హౌసెస్ పక్కకే రెంట్కి తీసుకుని. అబ్బాయి కొడుతున్నా మీరు మీ అమ్మ వాళ్ళకి చెప్పాలా వాళ్ళు బాధపడతారని? లేదు మేడం, ఫస్ట్ అయితే తాగుడు అలవాటు ఉంది, తాగుడు అలవాటు ఉంది మేడం, రెగ్యులర్ గా తాగుతాడు. రెగ్యులర్ గా తాగుతాడండి. నాకు నెక్స్ట్ ఒక 1 వీక్ కి మళ్ళీ అట్లాగే మధ్యాహ్నం పూట బిహేవ్ చేసి కొడుతున్నాడు, ఇది చేస్తున్నాడు మేడం. నువ్వు వెళ్ళిపో, నాకు తాళి తీసి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పి. ఏంటి ఇదంతా పెళ్ళైన నెల రోజులకే? నెల రోజులకే మేడం, నెల రోజులకే. తాళి తీసి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అమ్మా అని చెప్పేసి ఇది చేస్తుంటే మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి, నువ్వు అడగలేదా ఎందుకు ఇలా అంటున్నావు, పెళ్ళై నెల రోజులే అవుతుంది, ఇష్టపడి చేసుకున్నావు కదా అని చెప్పి? నాకు నాకు మీ గురించి వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు, నేను ఎంక్వైరీ చేసి చేసుకోలేదు, అది నా తప్పు. ఏం చెప్తున్నారంట? అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు, అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, వాళ్ళు అంటే లైక్ ఇట్లానే పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసి వాళ్ళు అలిమోని కోసం అలా బిహేవ్ చేస్తారు, అక్క పెళ్లి కాకుండా ఎక్కడైనా చెల్లికి పెళ్లి అవుతుందా, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు నాకు అని చెప్పేసి ఇట్లా స్టార్ట్ మీకు చేసి. అంత ముందే ఏమైనా మ్యారేజ్ అయిందా? లేదు మేడం. మరి అంత రాంగ్ ఎలిగేషన్ తోటి ఎవరన్నా చెప్తున్నారు అంటే ఎలా నమ్ముతున్నాడు అతను? అది మీకు అర్థం కాలేదా అబద్ధం అని? అబద్ధం అని అర్థమైంది మేడం, నేను అందుకే ప్రూవ్ చేపిస్తానని చెప్పేసి ఇది చేశాను మేడం. ఏదో వంకలు చెప్తున్నాడు. అంకుల్ చెప్తున్నాడు మేడం. అయిపోయింది సరే, ఒక గొడవ అయింది మేడం. ఒక 2-3 డేస్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను మేడం. వచ్చిన తర్వాత మా అత్తగారు ఉండి సర్ది చెప్పి మాట్లాడారు, లేదమ్మా ఏదో తెలియక అయిపోయిందిలే, నువ్వు వెళ్ళు, ఇంకెందుకు అట్లా ఇట్లా అనేసానంటే, సరే నేను ఏదో తాగేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, తాగేసి కోపంలో ఇచ్చేసానమ్మా, తప్పు అయిపోయింది అని చెప్పేసి ఇచ్చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళాను మేడం. ఇంటికి వెళ్ళాను, కూర్చొని డిన్నర్ చేస్తున్నాను మేడం. హీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ నీ శాలరీ ఎంత, అది ఇది అని చెప్పేసి అడుగుతున్నాను. నేను అన్నీ ఇప్పుడే ఎందుకు అబ్బా అవన్నీ, మాట్లాడుకుందాంలే మెల్లిగా అనేసి అంటే, లేదు నువ్వు చెప్పవా అనేసానని లాగి పెట్టి కొడితే నేను జస్ట్ ఇట్లా గోడకెళ్ళి అతుక్కొని తాళి పెరిగింది మేడం, నాది అంతలా కొట్టాడు. నాకు ఒక 2 సెకండ్స్ నాకు అసలు ఏం బ్లర్ అయిపోయింది మేడం, నాకు ఏం కనిపించలేదు. దెబ్బ తగిలేదాకా కొడుతున్నాడు అని కూడా నీకు తెలియదు, ఏదో అరుస్తున్నాడు అనుకుంటావు కానీ. బ్లర్ అయిపోయింది మేడం, జస్ట్ అట్లా గోడ కంటుకున్నాను, చూస్తే నా తాళి పెరిగింది మేడం, అంత కొట్టాడు. కొట్టేసరికి నేను 2 minutes నేను తేరుకొని ఫోన్ ఉంటే మమ్మీకి ఫోన్ చేశాను మేడం. వెంటనే ఫోన్ చేస్తే మమ్మీ వాళ్ళు వచ్చారు మేడం. వెంటనే వచ్చేసరికి ఇంకా ఆబ్వియస్లీ మేడం 10 రోజులకి పిల్లని ఆ స్థితిలో చూసి ఏ పేరెంట్స్ కైనా కోపం వస్తుంది. మా బాబాయ్ ఉండేసి అసలు చెయ్యి కూడా వేయలేదు, జస్ట్ ఇట్లా చొక్కా పట్టుకున్నాడు మేడం, అంతే. మా బిడ్డని ఇచ్చేస్తావా నువ్వు అని చెప్పేసి అనేసరికి ఇంకా ఆ రోజు బాగానే గొడవ అయింది మేడం. ఆ రోజు నుంచి మనసులో పెట్టుకున్నాడు మేడం, పెళ్ళైన 10 రోజుల నుంచే నువ్వు మీ వాళ్ళతో నన్ను గొడవ పెట్టించా అని చెప్పి. ఈ రోజుకి అదే 4 రోజులు బాగుంటాడు మేడం, 4 రోజులు తనకు ఏదన్నా అవసరం ఉన్నంతసేపు బాగుంటాడు మేడం. తన అవసరం తీరిపోయింది అని అంటే, ఏంటమ్మా అవసరం అంటే? ఫైనాన్షియల్ గా సార్ 3 years లో నాతో 3 times లోన్స్ తీపిచ్చాడు మేడం. ఆ లోన్స్ కాకుండా అది మా పేరెంట్స్ కి తెలియకుండా ప్రతిసారి నమ్మించేది, ఇదిగో ఈ లోన్ వస్తే ఇచ్చేస్తాను, ఈ లోన్. ఫస్ట్ టైం క్యాబ్ కోసం అన్నాడు మేడం, ర్యాపిడో చేశాడండి కొద్ది రోజులు, బైక్ లో చేయలేకపోతున్నాను, నేను క్యాబ్ తీసుకుంటానంటే చేసి ఇచ్చాను మేడం. లోన్ పెట్టి ఇప్పించాను. ఎంత లోన్ పెట్టావమ్మా? 2 lakhs ఏమో తెప్పించి సెకండ్ హ్యాండ్ కారే తీసుకున్నాడు అండి. ఫస్ట్ హ్యాండ్ వద్దమ్మా. 3 loans లో టోటల్ అమౌంట్ ఎంత అమ్మా? 3 loans లో టోటల్ అమౌంట్ జస్ట్ లోన్స్ మట్టికే 7 lakhs అండి. అది కాకుండా నాకు మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ లో ఎక్కడ పడితే అక్కడ తీసాడు సార్. అవి హ్యాండ్ లోన్స్ ఒక 3-4 lakhs ఉన్నాయండి. ఏం చేశాడు ఈ డబ్బంతా? ఒక్క రూపాయి మేడం, 3 years నుంచి ఒక్క రూపాయి మేము తీసుకోలేదు మేడం. మీ అత్తగారు ఏం చేస్తుందమ్మా? ఆవిడ సంపాదన ఇవ్వచ్చు కదా వాళ్ళ అబ్బాయికి. తనకు తెలియకుండా, తన కొడుకుకి తెలియకుండా, నాకు అవసరం ఉన్నప్పుడు తను పంపిస్తూనే ఉంటది మేడం. పాపం ఆవిడ ఫైనాన్షియల్ సపోర్ట్. మీ మ్యారేజ్ తర్వాత మీ అత్తగారితో మీ ఇద్దరు టచ్ లో ఉన్నారమ్మా? నువ్వు రెగ్యులర్ గా మాట్లాడేదాను అత్తకు గానీ అమ్మకి గానీ, అమ్మ ఇలా లోన్ తీసుకుంటున్నాను అతను అడుగుతున్నాడు అని చెప్పి అత్తయ్యకి అమ్మ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు చెప్పలేదు మేడం, ఇంతవరకు కూడా ఒక్క రూపాయి మేము తీసుకోలేదు మేడం. మీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారా మీ శాలరీ నుంచి? చేయనివ్వడు కంప్లీట్ మీ ఆయనకి. పెళ్ళైన దగ్గర నుంచి చేయనివ్వలే. మీ అత్తగారు లోన్ పెట్టమ్మా పర్లేదు అందా ఆవిడకి చెప్తే? అంటే తనకి తీసుకున్నాకే చెప్పాం మేడం. తనకు ఇంకేం చేస్తుంది ఆవిడ పాపం? అందుకే ఆమె సపోర్ట్ చేస్తుంది. అది కూడా 5,000 10,000 అట్లా ఇచ్చి అవినీతి. ఈమె ఎవ్వరు చెప్పిన మాటలు విండేస్తుంది మేడం, నమ్మేస్తుంది. ఇంకా మొగుడు కదా అని నమ్మిందమ్మా. ఇంతవరకు మీ అత్తగారు ఎంత డబ్బులు పంపించుంటారమ్మా మీకు? 1,00,000 2 లక్షలు 1 lakh దాకా పంపించారు ఓవరాల్ గా ఈ 3 years లో. 7 lakhs మీరు లోన్ పెట్టి వాళ్ళ అబ్బాయికి ఇస్తే
మీ అత్తగారు మోరల్ గా మీకు ఒక 1 lakh దాకా అప్పుడు 5,000 అప్పుడు 10,000 అని సపోర్ట్ అవసరం ఉన్నప్పుడల్లా పంపించారు మీరు అడిగినప్పుడల్లా. పంపించు. మంత్లీ ఈఎంఐ ఎంత కట్ అయ్యేదమ్మా నీకు ఆ 3 లోన్స్ కి? నాకు ఇప్పుడు 22,000-23,000 దాకా కట్టాలి. 55 లో 22 వెళ్ళిపోయాయి. మళ్ళీ రెంట్స్ అవన్నీ నేనే చూసుకోవాలి సార్. ఒక 6 నెలలు ఒక 2 నెలలు చేస్తాడు మేడం ఏదైనా జాబ్, నాకు నచ్చలేదు, నేను చేయలేకపోతున్నాను, కాలు నొప్పి వస్తుంది, చేయి నొప్పి వస్తుంది. ఈ మొత్తం డబ్బంతా వ్యసనాలకి వ్యసనాలకి ఏమనంటే నేను అక్కడ ఇన్వెస్ట్ చేశాను రాలేదు, షేర్స్ లో ఇన్వెస్ట్ చేశాను రాలేదు, స్టాక్ లో ఇన్వెస్ట్ చేశాను, ఇంకా నేను గట్టిగా అడిగితే నువ్వే నాకు దరిద్రం పట్టుకున్నావు, అందుకే నాకు డబ్బు ఎన్ని గుడ్డిదానా అంటాడండి, గుడ్డిదానా నీకేం కనబడుతుంది? వీళ్ళకి పిల్లలు లేరు కదమ్మా? సార్ ఇంకో విషయం మేడం, నాకు చెప్పొద్దో కూడా నాకు తెలియడం లేదు. తనకి ఎవరో ఎమ్మెల్యే కూతురుతో మాట్లాడిస్తాడండి. అంటే ఆ అమ్మాయి ఎమ్మెల్యే కూతురో లేకపోతే ఈ అబ్బాయి నన్ను అట్లా బెదిరిస్తున్నాడో నాకు తెలియదండి. ఒక అమ్మాయితో అయితే మాట్లాడతాడు. ఏమంటది ఆవిడ? ఆమె ఏంటంటే నీవు నా భార్య అని చెప్పుకునే హక్కు నీకు లేదు. ఆవిడకుందా? ఆవిడ పెళ్లి చేసుకున్నాడా ఏంటి అంటాడు మేడం. ఎమ్మెల్యే కూతురని ఆవిడ ఇంట్రడ్యూస్ చేసుకుందా, ఇతను చెప్పాడు. అతను ఏమంటున్నాడు? అమ్మాయితో నాకు పెళ్లి అయింది, నీకు అర్హతే లేదు, నేను ఆయన భార్యను, నువ్వు భార్య కాదు అంటుంది ఆవిడ. నువ్వు భార్య కాదన్నది మేడం. నువ్వు డివోర్స్ ఇచ్చే నేను వచ్చి ఉంటాను. ఈయనే అష్టనిష్ట దరిద్రుడు, ఆయన దగ్గర ఉండడానికి ఇంకొక లెగపడుతున్నారు. ఆవిడకి పెళ్లి అయిపోయిందంట. పెళ్ళైపోయింది, 2 ఆడపిల్ల. తెలుసమ్మా మీకు ఆవిడ? నాకు తెలియదండి. మరి పెళ్లి అయిందని ఎలా తెలుసు? వీళ్ళ బావగారు చెప్పారు. అంటే యాక్చువల్ కి పెళ్లికి ముందు ఎవరినో ఇష్టపడ్డాడంట మేడం. ఆ అమ్మాయికి ఏంటంటే చిన్నప్పుడే పెళ్లి చేసేసారంట. అంటే 16-17 ఇయర్స్ లో స్కూల్ ఏజ్ లో లవ్ ఉన్నప్పుడు పెళ్లి చేసేసారంట. అసలు దీన్ని ఎందుకు చేసుకున్నాడు పెళ్లి? డబ్బుల గురించి, లోన్ల గురించి. డబ్బులన్నీ అటువైపు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇప్పుడు మా అత్తగారిని ఏమంటారంటే, నేను ఇట్లా అంటే నేను అసలు చేయకపోదునమ్మా, నీకు తెలిసి నీ జీవితం అన్యాయం. ఆవిడ పెద్ద జగన్నాటకం గానీ అందరిలో పెద్ద. ఆవిడ ఆస్కర్ అవార్డు ఇవ్వాలి ఆవిడకి. ఆవిడున్న దేశంలో ఆస్కర్ అవార్డు ఇస్తారు లేదు తెలియదు కానీ ఆవిడకి చాలా పెద్ద అవార్డు ఇవ్వాలి. అసలు తన మెంటాలిటీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇప్పుడు మొత్తం అప్పులు చేసేసాడండి. నాకు ఇంకెక్కడ లోన్స్ కూడా రాకుండా అయిపోయింది. నేను అప్పులన్నీ క్లియర్ చేస్తాను, ఊర్లో ఏదో ల్యాండ్ ఇష్యూ ఉంది మేడం ఇద్దరిది, అయితే అది క్లియర్ చేస్తాను, అయితే అమ్మేస్తాను లేదంటే తాకట్టు పెట్టి డబ్బులు తెస్తానని చెప్పి లాస్ట్ మంత్ వెళ్ళాడు మేడం ఊరికి. అది కూడా చెప్పా పెట్టకుండా. ఆ ముందు రోజు మేము మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. బావగారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ రోజు మా బావగారు కూడా సరేనమ్మా ఇంకేంది అయిపోయింది చూద్దాంలే, ఎట్లో గట్లా ల్యాండ్ డబ్బులు వస్తే క్లియర్ చేస్తాంలే మేము అని చెప్పేసి అన్నారు. ఆ రోజు ఇద్దరు అన్నదమ్ములకి కొంచెం గొడవ అయింది మేడం. గొడవ అయి పెనుగులాట్లో దానికి మా బావగారికి దెబ్బ తగిలింది. ఇంకా నైట్ ఈయన పారిపోయి వచ్చేసాడు అక్కడ, నన్ను కూడా అక్కడే వదిలేసి. అంటే నేనే రాలేదులేండి మేడం, ఈ అబ్బాయి ఫుల్ గా డ్రింక్ చేసి అదే మళ్ళీ ఎక్కడ కొడతాడని చెప్పి అక్కడే ఉండిపోయాను, నేను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. తిన ప్రాబ్లం ఏంటంటే మేడం, వాళ్ళ అమ్మతో నేను మాట్లాడినా నాకేమో వాళ్ళ అమ్మకేమో ఫోన్ చేసి నా పిల్లానికి ఏం చెప్తున్నావు అంటాడు, నన్నేమో మా అమ్మని నువ్వేం చెడగొడుతున్నావు అంటాడు. నేను మా తోటి కోడలు మాట్లాడుకుంటాం మేడం, తనకి సిస్టర్స్ లేరు, ఒక సిస్టర్స్ లాగా ఉంటాం మేడం మేము. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు. నా ఫోన్ కూడా నాకు తర్వాత మా బావగారు ఒకసారి అన్నారు మేడం, నాన్న నీ ఫోన్ కూడా వాడు హ్యాక్ చేస్తున్నాడు, నీ వాట్సాప్ చాటింగ్స్తో సహా వాడి దగ్గర ఉన్నాయంటే నేను అన్నా పర్లేదు బావగారు, నేనేం తప్పు చేయట్లేదు కదా, తనకంత ఉంటే చూసుకొని అండి బావగారు, నాకు లేదు నాన్న వాడు అంత ఇది చేస్తున్నాడు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అందరూ మంచోళ్ళే, మీ ఆయన తప్ప అందరూ మంచి. అట్లా అంటే తాగేసి ఫస్ట్ లోన్ అప్పుడు చెప్పినప్పుడు, సారీ వెనక్కి వెళ్తున్నానమ్మా, ఫస్ట్ లోన్ తీసుకున్నప్పుడు చెప్పావు, సెకండ్ లోన్ తీసుకున్నప్పుడు కూడా చెప్పావా? చెప్పాను సార్. ఒక లోన్ కన్నా అమ్మ ఆపమ్మ ఆడి చేతిలో పెడితే కనుక దరిద్రం మొత్తం అంతా విచ్చలవిడి అవుతుందని ఒక్కసారి ఆవిడ ఆపలేదా? అంటే మంచిగారనే అత్తగారిని చెడ్డ చేస్తున్నాను నేను, ఆపలేదు ఆవిడ ఎప్పుడు? నీ మనసుకి ఎట్లా దోస్తే అట్లా చెయ్యి, నీ మనసుకి అంటే పెళ్ళయ్యాకే ఈయన ఇవన్నీ ఇలా చేస్తున్నాడా, ఇంతకు ముందు కూడా ఇలాగే ఉన్నాడా? అదేమైనా కనుక్కున్నారా మీ అత్తయ్య గారిని? తర్వాత చెప్తున్నారు మేడం, ఇప్పుడు తర్వాత చెప్తున్నారు. ముందు నుంచి ఉన్నటువంటి అబ్బాయికి లోన్లు ఎలా ఇమ్మని చెప్తుందమ్మా ఆవిడ, పెద్ద ఆవిడ? ఇట్లా జల్సాలగా తిరుగుతాడు అనేసి అసలు తెలీదమ్మా. వాడు ఈయన ఏమంటాడంటే, నాకు అసలు తాగుడే అలవాట్లేదు, పెళ్లికి ముందు నేను తాగకపోయేవాడిని, ఇప్పుడు తాగుతున్నాను, నువ్వు చేసిన తర్వాత నేను అది కూడా అన్నాను మేడం. నీ వల్లే తాగుతున్నాడా ఏంటి ఆ ఎలిగేషన్ కూడా వేసాడా? అన్నాడు మేడం. నేను అది కూడా అన్నాను మేడం, పోనీ నాతోనే నీకు ఇబ్బంది అవుతుంది అంటున్నావు కదా, ఏంటా ఇబ్బంది అంటే నీ వల్ల తాగుతున్నాను, నీ వల్ల సైకలాజికల్ గా ఇది అవుతున్నాను. ఇప్పుడు తన ఎలిగేషన్స్ ఏంటంటే మేడం, పెళ్ళైన కొత్తలో అప్పుడు గొడవైంది కదా,
నీ పేరెంట్స్ వచ్చి నన్ను అట్లా చేసినందుకు నేను సైకలాజికల్ గా ఇదైపోయా, అబ్బా నా మనసులో అదే ఉండిపోయింది, నాకు నీ మీద ప్రేమ కూడా రావడం లేదు. అవసరం ఉన్నప్పుడేమో ఎంతకీ ఆ రెండో అమ్మాయి సంగతి ఏంటి? అదేమన్నా బయట పెట్టారా ఇప్పటికన్నా? ఇప్పటికి వచ్చి నాకు అసలు ఎక్కడ ఉందో ఏమీ తెలియదు మేడం. నాకు అయిందేమో ఎమ్మెల్యేని. ఇప్పుడు ఏదో 4 రోజుల క్రితం చెప్పకుండా వెళ్ళిపోయాడు అన్నారు కదా. ఫోన్ చేసి బాగా తిట్టిందండి. వీళ్ళ బావగారు కూడా తెలుసు అవి ఎవరు అనేసి మీరు తెలిసి ఎట్లా చేసిర్రు అనేసి నన్ను, నా బిడ్డ జీవితం పాడు చేసిర్రు అని అంటే, లేదమ్మా ఇప్పుడు అమ్మాయితో సంబంధం లేదు, వాళ్ళ ఇంటి మీదకి గొడవకి వెళ్దామా మీరు వస్తారా అనేసి అంటే, వాళ్ళ ఇంటి మీదకి మమ్మల్ని గొడవ పెట్టాడు ఎందుకు, మీకు తెలుసు కదా మీరు ఇది చేయండి అనేసి అంటే, లేదండి పొద్దున టీ గాడికించి పంపిస్తానండి, మధ్యాహ్నం టిఫిన్, రాత్రికి టిఫిన్, ఆయన ఇంకా మటన్ చికెన్లు, ఈమె వంట రాదు కదా అని, సరే పోనీ నా బిడ్డ నమ్ముకొని వచ్చింది కదా అనేసి అని మా ఆయన కూడా చాలా కాకపోతారు, లేవండి పాప ఆయనకి ఇచ్చిన మనం నమ్ముకొని వచ్చింది. హస్బెండ్ కి కళ్ళు అవి కనిపిస్తే నార్మల్ అండి. మీరిద్దరు బాగానే ఉన్నారు, మీ పిల్లలకే వచ్చినాయి, మీ మేనరికం వల్ల వీళ్ళిద్దరు ఎఫెక్ట్ అయ్యారు. అమ్మ మీకు సగం అన్నా కనిపించటం, సగం వరకు ఏ ఇయర్ లో కనిపించిందమ్మా? మాక్సిమం స్లోగా మీకు సైట్ ఇదవుతుంది కదా. 4-5 years నుంచి తగ్గుతుంది మేడం. అంతకు ముందు అయితే మీరు కనీసం చూడగలిగారు, చూడగలిగాను. మమ్మల్ని ఐడెంటిఫై చేసేవాళ్ళు మీరు. ఐడెంటిఫై చేసేదాన్ని మేడం. స్కూల్లో అక్కడంతా కూడా కాదు మేడం, ఆయన మొత్తం టోటల్ బ్లైండ్ అనుకుంటున్నాడు. అమ్మ నీకు ఇవి తెలుస్తున్నాయా, అమ్మ నీకు అవి తెలుస్తున్నాయా? పర్సెంటేజ్ ఎంత ఉంది మీకు? అంటే విజువల్ ఇంపైర్మెంట్ ఎంత ఉంది? నాకైతే సర్టిఫికెట్ లో అసలు రికగ్నైజ్ చేయలేకపోతున్నానని 100% ఇచ్చేసారమ్మా. బట్ ఇట్ ప్రోగ్రెస్డ్ స్లోలీ కదా. ఇట్ ప్రోగ్రెస్ స్లోలీ. అయితే పెళ్ళైన కొత్తలో కూడా నేను అప్పుడు కూడా కొంచెం నాకు విజన్ గా అనిపించేది మేడం. రూట్స్ అవన్నీ వెళ్తే కూడా గుర్తుపట్టేదాన్ని. అంటే ఇట్ వాస్ అరే నీకు ఇవన్నీ అంటే నాకు ఆ తర్వాత అనిపించింది నాకు మొత్తం కనిపించదని అనే అదే మొత్తం కనిపించదనే చేసుకున్నాడు. చేసుకోవచ్చు అనేసి అనుకున్నాడు. ఇప్పటికి నేను అంటాను మేడం, పోనీ నీకు ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకుందాము, నీ దారి నువ్వు ఉండు, నా దారి నేను ఉంటానంటే, చచ్చినా బతికినా నువ్వు నా పెళ్ళానివే, అట్లా ఎట్లా డివోర్స్. నువ్వు నా బ్యాంక్ అనలేదు ఇంకా. గవర్నమెంట్ జాబ్ కదా. లేదంటే ఇప్పుడు ఏంటంటే నేను సూసైడ్ ఇప్పుడు ఊరికి వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే థ్రెట్ ఏంటంటే, నేను సూసైడ్ చేసేసుకుంటాను, ఆస్తంతా నీకే రాసేస్తాను. ఉద్ధరిస్తున్నాడు. వాళ్ళ అమ్మాదే అంటుంది మనం చంపేయండి. వాళ్ళ బావగారు వాళ్ళ అన్నగారు అన్నారండి, నడి వీధిలో తీసి ఊరేస్తానమ్మా మీ ఇంటి దగ్గర వచ్చి. ఎందుకు అంత పెద్ద ఇష్యూ ఏముంది? 4 చెంపలకి అటు ఇటు 4 బీకి అమ్మాయి కాళ్ళ దగ్గర పడేస్తే లైన్ లో పెట్టుకుంటది. అతను తాగినప్పుడు ఏంటంటే మేడం, అమ్మ, వదిన, అత్తగారు, ఈ వరుసలు వావి వరుసలు ఏవి లేకుండా గలీజ్ గా మాట్లాడతాడండి. తల్లినే నేను చెప్పకూడదు మేడం, ఇంకా మా అత్తగారి గురించి చెప్తున్నా. తల్లినే నేను ఫేస్బుక్ లో పెట్టి రేట్ ఎంత అని అడుగుతాను, రేట్ అడుగుతాను. అంత గలీజ్ వాడండి. 9 కాగానే లాకులు వేసుకొని కూర్చుంటామండి ఇంట్లో. క్రిమినల్స్ కి క్రిమినల్ లా ఉన్నాడు కదమ్మా. మా తోటి కూడా అయితే చెప్పించు కొడతాననింది మేడం. తనని ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చేసిందని చెప్పేసి, నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంకెవరితోనే వెళ్తున్నావు వదినని. తను ఏ రోజు మేడం నేను ఏదైనా ఇబ్బంది ఉందక్క అని చెప్తే కూడా, చిన్న పిల్లాడు మనస్తత్వం చేత సర్దుకుపో, వాడికి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, ఐ మీన్ ఏదో చిన్నప్పటి నుంచి అత్తయ్య దూరం ఉండే కదా, తల్లి ప్రేమ లేక గారాభంగా పెరిగి అట్లా చేసినాడు. తనకి 2 ఆడపిల్లలే మేడం. పెళ్ళైనప్పుడే మీ బావ నాకు సూరి కొడుకు అని చెప్పినాడమ్మా. సో అట్లా మీ వదిన అంటారా? మీ వదినని అంత హీనంగా మాట్లాడినా కూడా ఆవిడ మరిదిని కొడుకు కింద కన్సిడర్ చేసి ఫోన్లో క్షమించు అంటుంది. కిందే అంటది మేడం. అందరికీ ఉండదు కదమ్మా. అట్లా ఇది చేస్తుంటే వీళ్ళ బావగారు వచ్చి చంపేద్దామమ్మా, ఊరి తీస్తానమ్మా, మీ ఇంటి దగ్గర వచ్చి ఊరి తీస్తాను, నా బిడ్డ లెక్క చూసుకుంటాను ఎవరు అంటారండి? అవన్నీ మాటలు కావాలి. ఇప్పుడు చేస్తా కాదు తల్లి, 21 నుంచి ఇప్పుడు వరకు మీ అత్తగారు ఒక్కసారి కూడా ఇండియా రాలేదు. వచ్చారు సార్. 2022 లో ఒక 20 days వచ్చారు సార్. ఇప్పుడు ఏం జరిగింది? మామూలుగా వచ్చారు సార్. వచ్చారు ఒక 5 days మా దగ్గర ఉన్నారు. చెప్పనివ్వలేదు, కాళ్ళు మొక్కిండు మా అమ్మతో ఏం మాట్లాడొద్దు. లేదు తెలుసు సార్, ఇవన్నీ తెలుసు. కానీ ఓపెన్ గా ఇట్లా డిస్కషన్ అయితే ఏం జరగనివ్వలేదండి. ఒక 5 days మా దగ్గర ఉన్నారు. 5 days ఊర్లో ఉన్నారు. తను కరెక్ట్ గా ఒక 15 days కి వచ్చారు మేడం, అంతే. 5 days మా దగ్గర ఉన్నారు, 5 days ఊర్లో ఉన్నారు. మళ్ళీ లాస్ట్ వెళ్ళేటప్పుడు ఒక 3 days మాతో ఉన్నారు మేడం, అంతే. అమ్మ ఇప్పుడు మీ ఆయన వెళ్ళాడు, పొలం అమ్మకం అయ్యిందా అవలేదా? ఆస్తి ఏమి చెప్పట్లేదు. ఫోన్ తీసి మాట్లాడుతున్నాడా? రోజు ఫోన్ చేస్తున్నాడా? ఎప్పుడు వస్తాడంట? ఇందాక కూడా ఫోన్ చేశాడు మేడం. ఇంకా ఏమి పని అయ్యేటట్లేదు, రేపు ఎల్లుండా బయలుదేరి వస్తాను నేను, ట్రైన్ కి టికెట్ తీ నాకు అని చెప్పేసి. అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? లేదు మేడం, యాక్చువల్లీ నేను తన అంటే విడాకులు ఇయ్యాలని అయితే నేను
అనుకోవడం లేదు సార్. నాకేంటంటే మనిషి తాగినప్పుడే అలా బిహేవ్ చేస్తాడు కదా, సో దానికి ఏదన్నా మార్పు మామూలు టైంలో అంతా బానే ఉంటాడా, తాగినప్పుడు మాత్రం ఇలా బిహేవ్ చేస్తాడు? లేదు మేడం, బాగుంటాడు మేడం, లేకపోతే నేను ఎప్పుడో వదిలేసుకునేదాన్ని మేడం. రావాలి కదమ్మా అతను ఇప్పుడు తాగుడు మానుకోవాలంటే కనుక నేను హ్యాపీగా ట్రీట్ చేస్తాను. గుర్తుందో లేదో తెలిస్తే మేము వచ్చాం సార్ మీ దగ్గరికి. మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు సార్. ఎప్పుడమ్మా ఎంతకాలం అయింది? 2021 జూలైలో ఆ టైంలో మీ దగ్గరికి కూడా వచ్చాం సార్. 2 months ఏమో వాడాడు సార్, తర్వాత ఆపేసాడు సార్. అంటే మనం ఫ్యామిలీ ప్లాన్ చేసుకుందాం కదా, అంటే ఈ మెడిసిన్స్ తీసుకుంటే పిల్లలు ఇదవ్వరు అని ఆడు చెప్పి బంధం కాదు, అది నేను చెప్పాలి, ఆడేలా చెప్తాడు? మెడిసిన్స్ అన్ని అట్లనే పెట్టినామండి, బ్యాగులు అట్లనే కదా మరి 2 నెలలు వాడినంత కాలం ఆపాడుగా, తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఎట్లా అంటే ఈ మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్, తనకి చాలా భయం మేడం, ప్రాణం మీద తీపి. ఏంటంటే ఎంత జ్వరం వచ్చినా ఇదవుతాడు కానీ పెయిన్ కిల్లర్ వేసుకుంటే కిడ్నీ ఎఫెక్ట్ అయిపోతుంది అని చెప్పి అబ్బా, తాగితే కిడ్నీ ఎఫెక్ట్ అవ్వదు కానీ టాబ్లెట్ వేసుకుంటే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఏమనంటే తాగితే ఏం కాదు, నీ టెన్షన్ వల్లే తాగుతున్నాను. మళ్ళీ మమ్మల్ని అంటాడు మేడం ఉల్టా, మమ్మీ వాళ్ళని. వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాను, చుట్టూరు ఎవరు లేరు కదా అనడానికి. 30 ఎంత ఏళ్ళ గలీజ్గా తిడతాడమ్మా, ఫోన్లు చేసి స్విచ్ ఆఫ్లు 30 పెట్టుకుంటే ఏళ్ళకు వాడు మా ఇలా పెద్ద పాపకు ఫోన్ చేస్తాడు. 30 ఏళ్ళ వాడు తాగి ఇట్లా ఇదైపోతున్నాడు అంటే నీకేమన్నా బాధ్యత ఉందా అని చెప్పేసి మళ్ళీ మా అత్తగారినే అంటాడు. నువ్వు వచ్చావమ్మా అప్పుడు 21లో నా దగ్గర? నువ్వు వచ్చావా? వచ్చాను సార్, నేను వచ్చాను. మళ్ళా వాళ్ళ బావ కూడా లాస్ట్ 2 years బ్యాక్ మంచాన్ని కట్టేసి లేదు, అట్లా కూడా ఎప్పుడు మళ్ళీ వేరే దగ్గర ట్రీట్మెంట్ చెప్పి. ఒక నిమిషం మమ్మీ, కొంచెం నాకు పానిక్ అయితే. ఎందుకు ప్యానిక్ అమ్మా? ఫ్రీగా చెప్పు, నాకు తెలిసిన కేసే కదా, చెప్పు. ఒక 6 months బ్యాక్ సార్, అంటే ఇప్పుడు అంటే తప్పుగా అనుకోవచ్చు సార్, అక్కడ ఆల్రెడీ అక్కడికి వెళ్ళాం కదా అంటే నాకు అక్కడ నచ్చలేదు, నేను వేరే దగ్గర అయితే వస్తానని చెప్పేసి అన్నాడు సార్. మా బావగారు ఇక్కడికే మీ దగ్గరికే తీసుకెళ్దామని అన్నారు సార్. అంటే నాకు అక్కడ నచ్చలేదు, నేను వేరే దగ్గరికి అయితే వస్తానని అంటే మళ్ళీ KPHBలో చూపించాం సార్. అక్కడ కూడా బలవంతంగా అవి మెడిసిన్స్ ఏవో ఇస్తారంట కదా సార్, డైరెక్ట్ ఇంజెక్షన్స్ లాగా ఇచ్చి సంథింగ్ అతనికి చేశారు సార్. ఒక 3-4 days మొత్తం కట్టేసి, అంటే మంచానికి కోఆపరేట్ కట్టేశారు. చేయట్లేదని చెప్పేసి ఆపరేట్ చేయకపోతే అలా చేశారు సార్. అక్కడ కూడా హాస్పిటల్లో కొంచెం కాన్షియస్ లోకి రాగానే గొడవ చేసి ఇంకా వాళ్ళు భయపడిపోయి అర్ధరాత్రి 12 o'clock డిశ్చార్జ్ చేసేసారు. వద్దు మాకు, మీరు తేల్చుకోండి అని చెప్పేసి. అది ఎప్పుడు జరిగిందమ్మా? వేరే చోటకి హాస్పిటల్కి? మొన్న రీసెంట్ గా ఇంచుమించు ఒక 1 year అవుతుంది. సెప్టెంబర్ మేడం, 23 సెప్టెంబర్లో. మేడం మీరేమంటారు చెప్పండి. లక్ష్మి గారు మీరు కాసేపు ఉండండి, మీ అమ్మతో మాట్లాడుతూ. అసలు మీరేమంటారు? ఇప్పుడు ఓవరాల్ గా మీకు సీన్ అర్థమవుతుంది. అతను మీ అమ్మాయిని ఒక ATM కార్డు వాడినట్టు వాడుతున్నాడు. ఇక్కడ ఈ అమ్మాయిని చేసుకోవడానికి కారణం ఏంటంటే తనతో వీళ్ళెవరూ మంచిగా ఉండరేమో, ఏది వాళ్ళ అన్నయ్య కానీ వదిన కానీ అమ్మ కానీ డామినేట్ చేసేసి ఈ పిల్లని పూర్తిగా అతని కబ్జాలో పెట్టుకుందాం అనుకున్నాడు. తీరా చూస్తే వాళ్ళందరూ ఇతని క్యారెక్టర్ తెలిసి ముందు నుంచే వాళ్ళు జాగ్రత్త పడుతూ ఈవిడ్ని వాళ్ళ సైడ్ చేసుకున్నారు. సో ఈవిడేమనుకుంటుందంటే వాళ్ళంతా మంచోళ్ళు అనుకుంటుంది అది రూల్ ప్రకారం. సో ఈవిడ ఎందుకంటే ఎవరో ఈ మీరు చెప్తున్న ఏ రిలేషన్ కూడా మంచిగా ఉండే రిలేషన్స్ కాదు. అలాంటిది ఈవిడికి వాళ్ళంతా ఒక అత్తగారు ఒక అద్భుతం, బావగారు ఒక అద్భుతం, తోడుకోడలు ఒక అద్భుతం, నన్ను యాక్సెప్ట్ చేశారు అని అనుకుంటుంది ఈవిడ. ఎందుకు అంటే వీళ్ళ ఆయన క్యారెక్టర్ అంత హీనంగా ఉంది. ఈయన్ని ఎంటర్టైన్ చేయడం కంటే ఈ అమ్మాయిని బాగా చూసుకుంటే వీళ్ళిద్దరు ఏదో ఆ అబ్బాయిని ఈవిడ భరిస్తుంది అన్న ఒక ఛాన్స్లో వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఉన్నారు. మీరే వంట చేస్తారు, మీరే పోషిస్తున్నారు మీ అమ్మాయిని. వీళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది? ప్రెగ్నెన్సీ ఇవి ఎందుకు రాలేదు అమ్మాయికి? నాకొద్దు పిల్లలు, నాకొద్దు. ఇప్పుడే కదా తను చెప్పింది, పిల్లల కోసం టాబ్లెట్లే ఆపేశాడు. అదే అయ్యారా మీరిద్దరు కలిసిమెట్టేడా? ఆవిడ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలే నా పిల్లలు అనుకుంటా. సరే, అట్లా ఒక అమ్మాయి ఉంది, వేరే అమ్మాయి ఉందని చెప్తున్నాడు, అక్కడ పిల్లలు ఉన్నారని చెప్తున్నాడు. ఆల్రెడీ ఈవిడ దగ్గర 7 లక్షలు వాడి పడేశాడు, ఏ పని చెయ్యట్లా. ఆస్తి అమ్మకొస్తాను అంటున్నాడు కాసేపు. విపరీతమైన సైకలాజికల్ ప్రాబ్లం అయితే ఉంది. చైన్లతో కట్టేసి ట్రీట్మెంట్ ఇప్పించినా మళ్ళీ వచ్చేసాడు. అంటే ఇంకా క్యూర్ అవ్వలేదు. ఈ అమ్మాయిని ఏ క్షణానికి ఏం చేస్తాడని మీకేం భయం అనిపించింది? అందుకే నేను పంపించడం లేదండి. నేను ఏమంటున్నా, తన బ్రతక ఈవిడ వెళ్తానంటుందిగా ఇప్పుడు. అంటుంది. అదేనండి మీ దగ్గరకు అందుకే వచ్చానండి. దేనికి వచ్చారమ్మా? నన్ను మార్చమనా? సర్లే చెప్పండి, ఎందుకు వచ్చారు? ఒకటి, ఆ తాగుడు ఆపించాలి, మనిషి మారుతాడా? రెండోది ఇది అప్పుల గురించి కూడా. అంటే నాకు ఉన్న లోన్స్ మా అత్తగారు ఏమో నేను తీరుస్తానమ్మా అని అంటున్నారు సార్. అది అప్పులు. నాకు చాలా ప్రెషర్ అయిపోతుంది సార్. బ్యాంక్ వాళ్ళు ఆఫీస్కి ఇంటికి వస్తారు. అమ్మ, అప్పులు ఎక్కువ, నీ ప్రాణాలు ఎక్కువ. అంటే పర్సనల్ లోన్స్ నేను క్లియర్ చేసుకుంటాను సార్. ఈ హ్యాండ్ లోన్స్ ఒక 3-4 lakhs, దానికి ఇమీడియట్ గా అబ్బాయి ఊర్లో. నువ్వు మీ ఆయన్ని వదిలేస్తావా వదలవా? ఏమ్మా, నువ్వు మీ ఆయన్ని వదిలేస్తావా వదలవా? నాకు ఆన్సర్ కావాలి.
ఆమె ఫస్ట్ ఏం చెప్పింది, మా ఆయనకి తాగుడు మానిపించండి చాలు, తాగకపోతే బాగానే ఉంటాడు. తన్ను అడుగుదా ఉండండి. తాగకపోతే బాగా మీ ఆయన నీకు కావాలి అంతేనా? తాగి చంపేస్తే ఏంట్రా? అదే కదా మేడం, వాళ్ళ అమ్మ అంటే తాగకపోతే నన్ను చాలా బాగా చూసుకుంటాడు సార్. తాగకుండా ఎప్పుడున్నాడు? అందరు మమ్మల్ని అంటున్నారు మేడం మీలాగనే, మీరు ఎట్లా ఇది చేస్తున్నారు, ఎట్లా ఇది చేస్తున్నారు అనేసి. ఇంకా ఆయన నమ్ముతుందండి. తాగుడు. రెండోది ఏంటంటే తాగుడు కంటే పెద్ద జబ్బు వ్యక్తిత్వపరమైనటువంటి లోపం, పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు. సమాజంలో ఎక్కువ శాతం క్రైమ్స్ జరిగేది వాళ్ళ వల్లే. దేన్ని మార్చమంటావు? తాగుడిని అయితే మార్పిస్తా, 2 నెలలు వచ్చినాడు 4 నెలలు వస్తే ఈజీగా మానిపిస్తా. కొన్ని వేల మంది ఉన్నారు నాకు, మానిపిస్తా. వ్యక్తిత్వాన్ని ఎవరు మారుస్తారు? ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు, దానికేం ట్రీట్మెంట్ ఇస్తారు? రేపొద్దున ఏదో గాంజా తీసుకొచ్చి కూర్చోబెడతాడు, మళ్ళీ తీసుకొస్తావు నా దగ్గరికి. నీకు ఎవరితో మాట్లాడుతున్నావు? క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. ఒక నుంచి ఆ అమ్మాయికి అవగాహన అవుతే కనుక ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుంటే చాలా తెలివైనటువంటి అమ్మాయి. ఓన్లీ ఈ అమ్మాయికి ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే గుడ్డి నమ్మకం అంతే, బ్లైండ్ ఫెయిత్ అంతే. పెళ్ళి, నాకంటూ ఒక మొగుడు ఉన్నాడు అంతే. ఇందులో ఏంటంటే మొగుడితో పాటు ఎవరో ఇంకొకరు చెడ్డోళ్ళు కనిపించుంటే కనుక ఎప్పుడో పారిపోయి ఉండేదాన్ని. నీకేంటంటే ఒకళ్ళు దెయ్యం కల్లా కనిపిస్తున్నారు, మిగతా ఇద్దరు దేవుళ్ళలా కనిపిస్తున్నారు. ఆ దేవుళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చేవాడు కదా, వీడికి కూడా ఎప్పటికైనా మారుతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆశతో వెయిట్ చేస్తున్నావు. నువ్వు చేసుకున్న పెద్ద అదృష్టం ఏంటో తెలుసా? నీకు ఇంకా పిల్ల జల్ల ఏం లేదు, అప్పుడు ఉండేది ప్రాబ్లం. అమ్మ స్మోకింగ్ కూడా ఉందా? స్మోకింగ్ కూడా అన్ని ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి. మెయిన్ గా గ్యాంబ్లింగ్ సార్. ఒక లాస్ట్ 1 వీక్ కింద నాకు అంటే ఇంకా ఈ అబ్బాయి ఇట్లా సైకలాజికల్ గా ఎంత ఇదైపోయాడని నాకు భయం వేసింది. ఏంటంటే మేడం, మా తోటి కోడలు వాళ్ళ పెద్ద పాపకు కూడా తనకి కొంచెం ప్రాబ్లం ఉంది మేడం. షీ డిటెక్టెడ్ మైల్డ్ ఆటిజం అనమాట. ఆ పాపని అన్నాడు మేడం, అంటే పాపని చంపేద్దాము, ఎందుకు మా అన్న దీనికి భారం అయిపోతుంది అని చెప్పేసి తాగి నాకు ఫోన్ చేసి అన్నాడు. అలాంటి మొగుడు కావాలమ్మా నీకు? ఇవన్నీ మాట్లాడే అర్హత లేదు. మీ ఆయన కావాలంటున్నావు నువ్వు. ఇప్పుడు ఈజ్ నాట్ ఓన్లీ రిస్క్ ఫర్ యూ, ఈజ్ రిస్క్ ఫర్ ద ఎంటైర్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ. అందరికి రిస్కే, అందరికి రిస్క్. అందరూ చంపేస్తామంటున్నారు సార్ మీ ఇంట్లో. అక్కడ నీతో పాటు మీ అమ్మా నాన్నల్ని కూడా టార్చర్ చేస్తున్నాడు, మీ అక్కకి ఫోన్లు చేస్తున్నాడు. కొద్దిసేపు సరే మమ్మీ మీరు ఎట్లా అంటే అట్లా అంటది, మళ్ళా మొత్తం బ్రైండ్ ఇది మన ఇదిలో మాట్లాడతలేదు మేడం. ఇప్పుడు 1 మంత్ నుంచి మీ దగ్గరే ఉంటుందా? మీ ఆయన మీరు కౌన్సిలింగ్ ఇచ్చినా ఆవిడ వినట్లేదా? వాళ్ళ పెద్దనాన్నలు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు, ఎందుకే నీకు వాడు కావాలా, నీకు అవసరం లేదు కదా, నీ లైఫ్ నీ చేతిలో ఉంది కదా, బతుకు. సరే అమ్మాయి అంటే తాగుడు మానిపించండి అని ఒకటి వచ్చింది, ఆవిడ ఆల్రెడీ అందరి దగ్గరికి తీసుకెళ్ళింది, ఎంటర్టైన్ అబ్బాయి మానలే. ఇంకా ఎదురు ప్రాబ్లం చాలా సివియర్గా మర్డర్ థింకింగ్లు కూడా వచ్చేలాగా ఉన్నాయి. నెక్స్ట్ అతనికి అక్రమ సంబంధం ఉంది, ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు, డబ్బులు తీసుకుపోయాడు, ప్రైవేట్ లోన్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. అయినా అమ్మాయి కావాలంటుంది. సరే తన అవసరం అది. మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా, వదిలేసేయమని అంటున్నా మేడం. నేను వదిలేసి, ఏ తల్లిదండ్రులు చెప్పరు. నా బిడ్డ వాళ్ళ అత్తను అదే అడిగినాను, ఏ రాత్రి ఏమని జడ్జిస్తే నా బిడ్డను నాకు జడ్జిస్తావాను? నేను ఇంత కష్టపడి పెంచి ఇంత ఇది చేసి నేను పెళ్లి ఆమె పెళ్లి అంటే ఇష్టం లేకుండా మేడం. నేను ఇప్పుడు వాళ్ళ అత్తగారు సంపాదించే డబ్బులు ఏం చేస్తుందండి? ఈ అమ్మాయి లోన్లు తీర్చేయచ్చు కదా ఆవిడ. ఒక్క రూపాయి మేడం మేము అడగండి, ఒక్క రూపాయి మాకు మేము అడగలేదండి. మా పెద్ద పాపనే చూసుకుంటది. మాకు మాట్లాడతానన్నారు. మీ అత్తగారు మాట్లాడతారా? ఇవ్వమ్మా, మాట్లాడచ్చు. అప్పు తీర్చేద్దాం కనీసం ఫస్ట్ స్టెప్. అదొక్కటి మేడం, అదొక్కటి తీర్చేయమన్నాడు. టెన్షన్ మేము షుగర్ పేషెంట్ల మేడం. అప్పుల ప్రెజర్ ఎక్కువ ఉంది కదా ఈ కేసులో. మేము షుగర్ పేషెంట్ల మేడం. ఇంటి ముక్కటికి అప్పుల మాట అని మాకు తెలియదు. మేము కష్టపడి పైకి వచ్చినాం మేడం. మేము మాకు ఒక్క దగ్గర ఒక 100 రూపాయలు అప్పు చేసింది మాకు తెలియదు మేడం. ఇవన్నీ మాకు తెలియదు. ఈ వీడి వల్ల మేము ఇట్లా బయటకు రావాల్సి వస్తుంది. హలో హలో మా మేడం అమ్మా, మేడం మాట్లాడతారంటమ్మా. అమ్మా మేడం నీలాంటి కూతురు కావాలి ప్రతి రోజు అనుకోండి. ప్రోగ్రామ్ చూసి నేను నువ్వు చాలా బాగుండాలి, అందరికి మేలు చేయాలి. మరి మీరు మీ కోడలికి మేలు చేయట్లా నన్ను ఆదర్శంగా తీసుకొని? అమ్మ ఈ రోజుల్లో కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్న వాళ్ళని మేము ఇంతవరకు చూడలే. అర్థమవుతుందా? మరి నువ్వు నిజంగా చూసుకుంటున్నావా, లేకపోతే ఏమన్నా మీ కొడుకుని సపోర్ట్ చేసుకోవడానికి ఏమన్నా డ్రామా ఆడుతున్నావా? మరి నా గురించి పూర్తిగా తెలిస్తే నీకు తెలిసే ఉండాలి, రమ్య గారు ఫటాఫట్ మాట్లాడతారని. అంటే ఈ డౌట్లు మా వ్యూయర్స్ కి కూడా ఉంటది కదమ్మా, క్లారిటీగా చెప్దాం వాళ్ళకి అని చెప్పి. నా భర్త నన్ను సాగి 3 సంవత్సరాల పిల్లల్ని మా అమ్మ దగ్గర వదిలేసి వచ్చిన. వాళ్ళు బాగుండాలి వాళ్ళ కోసం.
వాళ్ళు పెద్దోళ్ళు నాకేమో చేస్తారని నాకు చేయకపోయినా నా కోడలు నిశ్చితంగా నేను చూడలేకుండా నా వల్ల ఏం అవ్వటం లేదు. నేనే నువ్వేదో ఒక దారి చూపించావు నీ దగ్గర పంపించానమ్మా. కాదమ్మా, మీ పెద్ద కొడుకును మీ కోడలు బాగానే ఉన్నారు, రెండో కొడుకు పరిస్థితి ఎందుకని ఇలా ఉంది? తాగుతున్నాడు, ట్రీట్మెంట్లకి వెళ్ళట్లేదు, డిప్రెషన్ ఉంది, ఆ అబ్బాయి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే పారిపోతున్నాడు. నువ్వు ఒక 2 నెలలు రెస్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ మీ కోడలకి సపోర్ట్గా ఉంటే ఆ పిల్ల నాకు భర్త కావాలి ముర్రో అంటుంది ఆ అమ్మాయి. ఏం చేయగలుగుతాను చెప్పండి? ఎవరన్నా ఆవిడకి సపోర్ట్గా ఇంకొకళ్ళు ఉండాలి కదా. మా అమ్మకి ఎవ్వరు పెట్టేవాళ్ళు లేరు. మా నెల నేను మా అమ్మకి కిరాయి పంపాలి, మా అమ్మని చూసుకోవాలి. మళ్ళా పరిస్థితి అది. మరి ఈ అమ్మాయికి ఒక 7 లక్షలు అప్పు ఉన్నాయంట, మీకు చెప్పే తీసుకుందంట, మీరు చెప్పాలి కదమ్మా. వద్దమ్మా అడిగి తిండి పెట్టు చాలు అని. లేదు, అప్పు చేసేటప్పుడు నాకు చెప్పలేదు. నాకు శక్తి ఉన్న కాడికి ఆమె అడిగినప్పుడు నేను కూడా పంపుతానే వచ్చిన. చెప్పిందమ్మా, చెప్పింది. 5-6 నెలలప్పుడు 2-3 లక్షలు 3 లక్షలు ఎంతో ఏదో ఇచ్చినాం, అయిపోయింది. ఇప్పుడు కూడా అంత ఆస్తుంది అమ్మాయి పేరుతో రాపి 20 లక్షల పైన వస్తుంది. రాయించేశారా అమ్మాయి పేరు మీద? రాయలేదు, వాడు నా మాట ఏనాడో మీరు రాపిచ్చేసేయండి ఆ అమ్మాయికి. సూపర్. మీ వరకు మీరు ఈవిడ హానెస్టీగా చాలా బాగా మాట్లాడుతుంది. ఈవిడ అనటానికి ఇక్కడ ఏమీ లేదమ్మా. నువ్వు ఎందుకు ఇంత ఎమోషన్ అవుతున్నావు అత్తగారి గురించి అంటే మాకు ఇప్పుడు అర్థం అవుతుంది మీ అత్తతో మాట్లాడినాక. మేము చేయగలిగినంత 100% చేస్తామమ్మా, మీరు టెన్షన్ తీసుకోకండి. వాడిని కూడా ఏదో మీ దారిలో బతుకు తెరువు చూపించి వాడిని కూడా బాగా చేసి అమ్మాయి మేము కమ్మోళ్ళమ్మ, మా వాళ్ళు ఎవ్వరు కోడళ్ళని వదిలేసే వాళ్ళు ఎవరి భర్త సాకపోయినా మా బతుకులు మేము అందరం బతికిన వాళ్ళు మేమ్మా. అదే అమ్మా, సార్ మాట్లాడతారు, ఒకసారి ఉండండి. కళ్యాణ్ సార్ మాట్లాడతారమ్మా, ఒక్క నిమిషం. నమస్తే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే సార్. నమస్తే అమ్మ, నమస్తే. ఇప్పుడు సూర్యని నా దగ్గర తీసుకొచ్చారు 2021లోనో 22లోనరా 21లోనే తీసుకొచ్చారు, గుర్తుందా మీకు? గుర్తుంది. అప్పుడు తీసుకొచ్చారు, కొంతవరకు ట్రీట్మెంట్ వాడేమో, డ్రింకింగ్ కూడా ఆపాడు, సక్సెస్ఫుల్ అని అనుకున్నాము. ఈ లోపల మందులు ఆపేశాడు. ఓకే, తర్వాత ఏమైంది? ఇప్పుడు తాగుడు అనేటటువంటి దానికి వైద్యం చేసేటప్పుడు మినిమం ఒక 6 నెలలు కంటిన్యూస్గా వాడితే కొద్ది గొప్ప దాంట్లో ఉండేటటువంటి ఒక ఫలితం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది అంటే కనుక వీళ్ళు బలవంతంగా నా దగ్గర కాకుండా ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, ఎక్కడైనా ఓకే. అప్పుడు ఇంకా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. అతను ఏమో ఏకంగా రీహాబిలిటేషన్ యూనిట్లో పెట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఇంజెక్షన్స్, కరెంటు ఇలాంటి రకరకాల వ్యవస్థల ద్వారా ట్రీట్మెంట్ చేయాలనుకున్నారు. అక్కడ కూడా అరిచాడు, గొడవ చేశాడు, మాకెందుకు తలకాయ నొప్పి అనుకున్నారు, వెనక్కి తీసుకొచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఏంటంటే మీరు బాధపడుతున్నారు, లాయర్ మేడంకి మీరు ప్రామిస్ చేశారు ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పి, కానీ అంతవరకు ఓకే. ఈ అమ్మాయి ప్రాణాలకి ఎవరు భరోసా? ఇప్పుడు డాక్టర్లుగా 2 డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. ఒక డాక్టర్ దగ్గరికి అవుట్ పేషెంట్లో వచ్చి సగం దారులలోనే యూటర్న్ తిరిగాడు. రెండోది ఏంటంటే ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ని కూడా అక్కడ విచ్చలవిడి భయంకరంగా ప్రవర్తించి అక్కడి నుంచి కూడా బయటపడ్డాడు. దురదృష్టం కొద్దీ సైకాలజీలో 2 ఉంటాయి ట్రీట్మెంట్లు, ఒకటి బయట ఒకటి లోపల. దీనికి మించి ఏ ట్రీట్మెంట్లు ఉండవు. ఈ 2 చోట్లగా తీసుకెళ్లారు అనేటటువంటి కసి కోపం అతనిలో ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ సైకాట్రీ హాస్పిటల్ కూడా రాచమర్యాదలు పెట్టి బాబు రారా బాబు అని చెప్పి కూర్చోబెట్టి పంచపక్ష పర్వణాలు ఎవడూ పెట్టరు. ఎందుకంటే ఇలా ప్రవర్తించేటటువంటి వాళ్ళు బలవంతంగా రీహాబిలిటేషన్లో పెట్టి 6 నుంచి 8 నెలలు పెడితేనే దానికి ఒక ఫలితం వస్తుంది. మీరు కంటతడి పెట్టుకుంటున్నారు, ఒక దయామయురాల్లాగా మీరు బాధపడుతున్నారు, ఆ అమ్మాయికి ఆర్థికంగా సహాయపడతానంటున్నారు. కానీ మీదంతా కూడా దేశాలు దాటి ఏదో దేశాల నుంచి వచ్చే మాట సహాయమే కానీ ప్రాణ సహాయం నుంచి ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి ఈరోజు జీవితానికి సెక్యూరిటీ మీరు ఇవ్వలేరు. మీ అబ్బాయి దగ్గర నుంచి ఈ అమ్మాయి ఆల్రెడీ కళ్ళు కనిపించక నానా అవస్థలు పడుతూ తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో నిలబడి కుటుంబాన్ని మొత్తం ఆ అమ్మాయి ఈస్తుంది. ఈరోజు ఆ అమ్మాయికి ఏమన్నా అవుతే కనుక ఎవరిది బాధ్యత? మీరు 20 లక్షలు ఇవ్వండి, 20 కోట్లు ఇవ్వండి, అది ఒక ప్రశ్న, అది మీ బాధ్యత. ఈరోజు ఆ అమ్మాయి మీ అబ్బాయితో పాటు ఉన్నా ఉండకపోయినా ఆ అప్పు తీర్చేటటువంటి బాధ్యత మీది. అది మానవతా దృక్పథంతో మీరు ముందుకు వచ్చారు, దాన్ని మేము హర్షిస్తున్నాం. కానీ అలా ఇస్తున్నాను కాబట్టి ఈ అమ్మాయిని ఆ అబ్బాయితో పాటు ఉండేటట్టు చేయండి అనేటటువంటి కోరిక ఏమైనా మీరు మమ్మల్ని కోరుతున్నారా? లేదంటే ఆ అమ్మాయి ఇష్టానికి నేను వదిలేస్తున్నాను, ఆ అమ్మాయికి ప్రాణభయం ఉంది, ఆ కుటుంబాన్ని అంతా కూడా ఆ అమ్మాయి ప్రాణాలు ఎక్కడ పోతాయి అనేటటువంటి భయంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నిర్ణయం వాళ్ళనే తీసుకోమనండి అని అంటారా? లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా? మీరే తీసుకోవాలి, ఎవరి వల్ల కాదు. మీరు ఏదైనా మంచి చేస్తారు, మేము ఆశతోనే ఎదురు చూస్తాను. మంచి అంటే దూరం పెట్టడమేనమ్మా నా ఉద్దేశం ప్రకారం నేను చెప్తున్నాను. అష్ట కష్టాలు పెట్టి 1,00,000 ట్రీట్మెంట్లు అన్నీ అయిపోయినాయి.
పోనీ ఈ మహానుభావుడు కోఆపరేట్ చేస్తున్నాడు అంటే కనుక నా గోటి వాడు నేను కాకపోయినా అతనికి ఇష్టమైనటువంటి వాడు ఎవడైనా చాలా ఇష్టపూర్వకంగా ఆనందంగా వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్లో అధికంగా ఖర్చు అవుతుంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఒక ఆఖరి ప్రయత్నంగా అతను ట్రీట్మెంట్కి ముందుకు వస్తే కనుక ఒకసారి ఆలోచిద్దాం. రానటువంటి పక్షంలో మాత్రం ఈ అమ్మాయి బ్రతుకు ఈ అమ్మాయికి కావాల్సినటువంటి విధంగా బ్రతకనివ్వాలి మనం. అది నా ఉద్దేశం. అర్థమైందా? పెళ్లిని కాపాడేటటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా ఆ అమ్మాయి విన్నట్టు మనం పాపం చేసినటువంటి వాళ్ళని అవుతాం. మొత్తం కుటుంబాన్ని మొత్తం అనాథులు చేస్తాం మనం. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే మీ అబ్బాయికి తాగినటువంటి మత్తులో ఎవరిని కొడుతున్నాడు, ఎవరిని ఏం తిడుతున్నాడు, ఎవరిని చంపేద్దాం అనేటటువంటి మాటలు అంటున్నాడు అనేది కూడా ఒంటి మీద స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడు అంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయి అనేది నా భావం. సో కంప్లీట్గా ఏంటంటే ఈ అమ్మాయికి మనం మీరు ఆర్థికంగా ఏదైతే సహాయం చేస్తారో ఆ సహాయం చేయండి, నెంబర్ 1. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అమ్మాయికి ఈ అబ్బాయిలో ఉండేటటువంటి లక్షణాలు ఏంటి, ఆలోచనలు ఏంటి, అలవాట్లు ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, ఫ్యూచర్లో ఉండేటటువంటి పరిస్థితులు ఏంటి, పిల్లలు పుట్టకపోతే ఏంటి, పుట్టిన తర్వాత ఏంటి అనేటటువంటిది నా గోటివాడు ఎవరన్నా కూర్చుని ఆ అమ్మాయికి విడమర్చి చెప్తే కనుక ఆ అమ్మాయి దాన్ని బట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటిది ఆ అమ్మాయిని పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుందాం. అంతేగాని ఒక పెద్ద దిక్కుగా మీరున్నారనో, మీరు కంటతడి పెడుతున్నారనో, అన్న ఇలాంటి ఒక బావగారు ఉన్నారనో మిమ్మల్ని అందరినీ చూస్తూ ఈ అమ్మాయి పిచ్చిదానిలాగా ఇప్పుడు ఏంటంటే అతనితో పాటు ఈతుంది. అది ప్రమాదం. ఆ అమ్మాయికి తెలియక ప్రయత్నం చేస్తుంది, మనం తెలిసి తప్పు చేయకూడదు. అది నా ఉద్దేశం. ఏమ్మా? ఓకేనా? తెలియకనే మీ దగ్గర మీరు ఏది చెప్తే అదే మీరు చెప్పిందే మేము వింటాం. రైట్. ఓకేనమ్మా. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. నేను మళ్ళీ మాట్లాడతాను. ఆవిడ వర్షంలో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు. తను కూడా ఏంటంటే మేడం చిన్నప్పటి నుంచి చెప్తున్నాను కదా మేడం, మా మామయ్య గారు కూడా కొంచెం తనకి సపోర్ట్ సరిగ్గా లేకనే చిన్నప్పటి నుంచి కువైట్ అక్కడికి వెళ్ళి జాబ్ చేసింది మేడం. ఈ అబ్బాయి చేస్తానంటే తను కూడా బిజినెస్ పెట్టించింది, అందులో దివాలా తీపిచ్చేసాడంట మేడం. మెడికల్ ఏజెన్సీ ఏదో పెట్టిస్తే అది పాడు చేసేసాడంట. ఇవన్నీ మరి పెళ్లికి ముందు చెప్పలేదు మేడం, పెళ్లి తర్వాతే తెలిసింది మేడం నాకు. అంటే పెళ్ళయ్యాక ఏమన్నా మారుతాడు నా కొడుకు అని అనుకోని ఉంటది ఆవిడ వర్షంలో. అంతే పాప తను అదే అనుకున్నారు మేడం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. కాబట్టి లక్ష్మి, నీ వర్షన్ అంతా కూడా చెప్పావు, విన్నాము. మరి ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారో విందాం. లక్ష్మి, ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటేనమ్మా, నీకున్నది కంజెంటల్ బ్లైండ్నెస్. ఓకే, అది ఇంప్రూవ్ అవడానికి అవకాశం లేదు, అది నీకు తెలుసు. చాలా తెలివైనటువంటి ఆడపిల్లవి, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నావు. నీ ఐక్యూ అబౌవ్ 95 ఉంటుందని నేను అనుకుంటున్నాను. మామూలు తెలివితేటలు కాదు నీది. దురదృష్టం ఏంటంటే నీ తెలివితేటలు నీ భవిష్యత్తును కాపాడలేకపోయినాయి. అదొక్కటే ఇక్కడ ప్రాబ్లం. కానీ ఇప్పటికీ నేనేమంటున్నానంటే కనుక ఇక ముందు అంటే చాలా తప్పులు చేశారమ్మా. అంటే నువ్వు బ్లైండ్నెస్తో విజువలీ ఇంపైర్మెంట్ వల్ల తప్పు చేసావా, లేదంటే అనాలోచితం వల్లే తప్పు చేసావంటే కనుక అనాలోచితం వల్లే తప్పు చేసావు. విజువల్ ఇంపైర్మెంట్ అనేటటువంటి నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఎక్కడ అడ్డు రాలేదు. ఇట్ వాస్ జస్ట్ బ్లైండ్ ఫేత్ అంతే. నీకు దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే నీ మనసు ఎంత మంచిదో నీ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు, నీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా అదే మంచి మనసు అని బ్లైండ్గా వెళ్ళటం అనేటటువంటిది నీ చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు నేర్పించిందా, లేదంటే నీకుండేటటువంటి బాధ వల్ల లోకాన్ని అంతా కూడా అంత గుడ్డిగా నమ్ముతున్నావు అనేటటువంటిది ఒక వ్యవహారం. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ కట్ మిస్టేక్ అమ్మ. ఏదైతే పెళ్లి జరిగిందో కేవలం ఒకే వ్యక్తి, ఆ పెద్దరకంగా మధ్యలోకి వచ్చినటువంటి వ్యక్తి ముందుకొచ్చి పెళ్ళి. నేను చాలా మ్యారేజెస్ చూశాను ఎక్కడైతే కనుక ఒక కంప్లీట్గా ఏబుల్గా ఉన్నటువంటి పర్సన్ ఒక విజువలీ ఇంపేర్డో లేదంటే ఫిజికలీ ఇంపేర్డ్ పర్సన్ని పెళ్లి చేసుకోవటం అనేది చాలా సందర్భాలు చూశాను. ఇప్పుడు కూడా అటువంటి సంఘటనలు నా కళ్ళెదురుగుంటా వస్తూ ఉంటాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇలా బెడ్స్ కొడుతూ ఉంటాయి. ఎప్పుడు బెడ్స్ కొడుతూ ఉంటాయంటే కనుక ఒక న్యూట్రల్ యాంగిల్ ఉన్నప్పుడు, అంటే ఒక మ్యారేజ్ని ఒక మ్యారేజ్ లాగే చూసేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఒక పెళ్ళిని ఒక బిజినెస్లా చూద్దాము అనేటటువంటి ఆలోచనతో ఉండి ఒక సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకుందాము. ఈ అమ్మాయి కళ్ళు ఎలాగా కనిపించవు, అరే అన్నీ బాగున్నటువంటి నాలాంటి మగాడు వచ్చేటప్పటికి ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మూకముడుగా అందరూ బుట్లో పడ్డారు. ఈ మాత్రం కూడా ఆలోచించకుండా మా అమ్మ ఎందుకు రాలేదు, నా తరపున ఎవరూ రాలేదు, ఎందుకు ఒక ఆర్య సమాజంలో పెళ్లి జరుగుతుంది, నా తరపున ఎవరు రాకపోయినా ఎందుకు వీళ్ళు ఇంత ఇదిగా వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు అని ఇంత గుడ్డిగా నమ్మేటటువంటి వ్యక్తుల్ని జీవితాంతం మనం మోసం చేయొచ్చు అనేటటువంటిది అతను ఆలోచన శైలిలోకి అతను వెళ్ళాడు. సో ఎంత కాదనుకున్నా కూడా నీ జీవితంలో అంటే నేను ఇది చెప్తే కనుక నీకు చాలా బాధగా ఉంటుంది, కఠినంగా అనిపిస్తుంది. కానమ్మా అతను కేవలం 3 ఆప్షన్స్ గురించి వచ్చాడు నీ దగ్గరికి. డబ్బు డబ్బు డబ్బు. ఎందుకు వచ్చాడు అంటే కనుక వాళ్ళ తల్లి చేసినటువంటి అన్ని ప్రయత్నాలు ఫ్లాప్ అయినాయి. బిజినెస్ పెట్టించడానికి ట్రై చేసింది, చదివించడానికి ట్రై చేసింది. ఒక కొడుకు అలా ఉన్నాడు, ఒక కొడుకు ఇలా ఉన్నాడు అంటే కనుక 5 ఏళ్ళు ఒకలా లేవు.
ఇతను చిన్నప్పటి నుంచి ఇతను ఆలోచన శైలి, వ్యక్తిత్వం అన్నింటిలో కూడా లోపభూయిష్టం. అతను వేరే వాళ్ళ మీద తిని బ్రతికేటటువంటి ఆలోచనే కానీ అతను కాయ కష్టం చేసుకుని బ్రతకాలన్నటువంటి ఆలోచన ఉండదు. వ్యసనాలకు బానిసయ్యాడు. దాంతోపాటు ఏమవుతుందంటే అతను తిండి అతను కొనుక్కోలేడు, వ్యసనాలను పోషించడం గురించి నీ గోటు వాళ్ళు కావాలి. సో నిన్ను ఇప్పుడు ఏంటంటే అతను చేసేటటువంటి వాళ్ళ తల్లి కష్టపడి పెట్టినటువంటి అన్ని బిజినెస్లతో పాటు నిన్ను కూడా ఒక బిజినెస్ లాగే, అంటే ఒక డబ్బు పరంగా ఒక డబ్బు రూపాన్ని వాడినటువంటి ఒక విధంగానే ఉంది ఇక్కడ. సో ఏంటంటే ఏదైతే కనుక ఒక బ్లైండ్నెస్తో ఇప్పటి వరకు ఒక విజువల్ ఇంపైర్మెంట్తో హ్యాపీగా నువ్వు బ్రతుకుతున్నావు, అలా బ్రతికేటటువంటి నిన్ను మీ అమ్మ ఏంటంటే కనుక ముందుకు వచ్చి అమ్మ పెళ్ళి అనేటటువంటి కోరిక, ఒక ఆశ చూపెట్టింది. అది న్యాచురల్. ఎందుకంటే వాళ్ళ తదనంతరం ఈ అమ్మ ఎలా బ్రతుకుతుంది అనేటటువంటి భయం ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఉంటుంది. కాబట్టి అందరు తల్లిదండ్రులకు చేసినట్టుగానే ఆవిడ కూడా నీ తరపున మాట్లాడింది. ఎటొచ్చికెన్ దాని వెనకాతల ముందు చేయవలసినటువంటి వాకపు చేయలేదు. ఇప్పుడు జరిగినటువంటిది ఏంటంటే అందరి దేవుళ్ళ మధ్యన ఒక దుర్మార్గుడు ఉన్నాడా, లేదంటే ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆలోచించారా నీ పెళ్లి విషయంలో అనేది నా ఆలోచన అమ్మ. ఈరోజు ఏడుస్తూ మాట్లాడినటువంటి మీ అత్తగారికి నేను టోటల్గా ఇది సపోర్ట్. ఎందుకంటే కనుక ఆవిడ డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తుంది, నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నేను సపోర్ట్ చేస్తుంది, అమ్మ సర్దుకుపోవమ్మా అని చెప్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నేను చిన్న వయసు నుంచి నా చిన్న కొడుకుని మార్చుకోవాలనుకున్నాను, మార్చుకోలేకపోయాను. వాడు అన్ని వ్యసనాలకి బానిసయ్యాడు, డబ్బులు ఊరికే తగలబెడతాడు, వాడు సెటిల్ అవ్వలేడు, వాడికి ఉద్యోగం లేదు, వాడికి బిజినెస్ రాదు, డబ్బులు తగలబెట్టడం తప్ప వాడికి ఇంకొక ఆలోచన లేదు అనేటటువంటి చరిత్ర మీ పెళ్ళి అయ్యాక వాళ్ళ కొడుకు గురించి తెలిసిందా, ముందే తెలుసా? పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అనేటటువంటి పాతకాలపు ఆలోచన, లేదంటే ఆవిడ స్వార్థం ఏంటంటే వీడు ఇలా విచ్చలవిడిగా తిరుగుతున్నాడు కాబట్టి పెళ్లి చేసేస్తే వీడు గాలిలో పడతాడని చెప్పి నీ మెడకు వేయలేదమ్మా? నాకు తెలియక అడుగుతా. నాకు తెలీదు అసలు, తెలిసిందే నేను పెళ్ళే. ఎన్ని వ్యాపారాలు చేశాడు అమ్మ, ఒక్కటి చాలమ్మా, ఒక్క మెతుకు చాలమ్మా అన్నం ఉడికిందో లేదో తెలియటానికి. ఎన్ని వ్యాపారాలు చేశాడు, ఎంత స్థిరపడ్డాడు, ఎంత వాళ్ళ తల్లి మీద డబ్బుల గురించి ఆధారపడ్డా. అమ్మ తెలియకపోవటం ఏమీ కాదు. ఆవిడ ఏంటంటే ఒక తల్లి ఒక బిడ్డను కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో మీ తల్లి ఎలాగైతే నీకు పెళ్లి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చిందో, అక్కడ ఏంటంటే కొడుకుని ఏదో విధంగా కాపాడాడు. వాడు సెటిల్ అవ్వకుండా విచ్చలవిడిగా రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు, వ్యసనాలకు బానిసయ్యాడు. ఎవరున్నారు? ఏ అమ్మాయి చేసుకుంటుంది? వీడి చరిత్ర గురించి, వీడి హిస్టరీ గురించి మీ అంత గుడ్డిగా ఎవరు తవ్వకుండా ఎవరు చేసుకుంటారు? మీరు ఒక్కలే బ్లైండ్ ఫెయిత్తో వెళ్ళి వచ్చినటువంటిదే బంగారంలాగా పుచ్చుకొని పక్కన కూర్చోపెట్టి ఆర్య సమాజంలో ఆ తరపున ఎవరు రాకపోయినా మీరు పెళ్లి చేసుకున్నారు, ఎవరు వస్తారు? సో మీరు బుట్టలో పడ్డారు కాబట్టి వెనక ముందు కూడా మీరు చూసుకోకుండా చేసుకున్నారు, దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా అతను మిమ్మల్ని ఇష్టాంతం. ఎన్ని మిస్టేక్స్! అది ఒకటి. డబ్బులు వచ్చాడు, తన్నాడు, పంచాయతీ పెట్టావని చెప్పి నేను నీ మీద కక్ష పెట్టుకున్నాడు, తాగుడికి బానిస అయ్యాడు. మామూలుగానే నీకుండేటటువంటి బాధతో మనందరికీ మనసు తరుక్కుపోతుంది. అలాంటిది ఎటువైపు నుంచి చెయ్యి వస్తుంది, ఎటువైపు నుంచి కాలు వస్తుంది అనేటటువంటిది అర్థం పద్ధం లేకుండా తాగినటువంటి మత్తు అని నేను అననమ్మా. ఎందుకంటే ఇది తాగటం ఒకటే కాదు, ఇక్కడ వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఉంది ఇతనిలో. అంటే హింస పెట్టి, బాధ పెట్టి, అవతల వాళ్ళని శోభ పెట్టి మనకేది వస్తుంది అనేటటువంటి ఒక్క యాంగిల్ చూడటం అనేటటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వ్యక్తి నీ పక్కన ఉన్నాడు. మారుతాడా? ట్రీట్మెంట్కి తీసుకొచ్చా. ఇందాక నేను సాయమ్మ గారికి చెప్పినటువంటి మెసేజే నీకు చెప్తున్నాను. కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ అతనికి కావాలా, లేదంటే కనువిప్పు నీకు కావాలా? కనువిప్పు కలిగించేటటువంటి కౌన్సిలింగ్ నీకు కావాలా? లేదు సార్ ఒక్క ఆశతో మీ దగ్గరికి వచ్చాను అంటే కనుక నీ గురించి నేను ఇంకొక ప్రయత్నం అయితే చేస్తా, అతనితో మాట్లాడతా, మళ్ళీ కౌన్సిలింగ్కి ట్రీట్మెంట్కి రమ్మంట, వస్తాడేమో చూద్దాం. కన్సిస్టెంట్గా ఇంతకాలం ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంతకాలం కౌన్సిలింగ్ ఉంటుంది, ఇది నడిచినంతకాలం నువ్వు తాగేవా, ఆ అమ్మాయి నీకు దక్కేదానికి అవకాశం లేదు అని కూడా మనం చెప్దాం. అది ఇష్టపడి ముందుకు వస్తే వెళ్ళనుకో, కష్టపడ్డాడు అనుకోండి, ఇష్టం లేదనుకోండి, ఇంకా నువ్వు పట్టినటువంటి కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా అతను మార్చేటటువంటి ప్రయత్నం దయచేసి వద్దు. ఇది ఒక ఆఖరి ప్రయత్నంగా మనం ఒక అగ్రిమెంట్కి వద్దాం. నీ అప్పు ఏదైతే ఉందో మీ అత్తగారు తీరుస్తానన్నారు కాబట్టి అది అక్కడితో సాఫీ అవుతుంది. కానీ నేను పెళ్లి చేసేసుకున్నాను, తాగితేనే చెడ్డోడు, తాగకపోతే మంచోడు అంటే కనుక మంచోడు చెడ్డోడు అనేటటువంటిది తాగుడు వల్ల కాదమ్మా, వ్యక్తిత్వం వల్ల వస్తుంది. ఇప్పుడు తాగుని మైకంలో నేను చంపేస్తే ఏమవుతుంది? అప్పుడైనా చచ్చిపోతావు కదా, అప్పుడు పరిస్థితి ఏంటి? తగలరాని చోట తగలకపోవటం వల్ల ఈ రోజు నువ్వు నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు కదా. ఇట్లా మూతి ఇట్లా అంటే ఏం తగిలిందంటే చూడక బాత్రూమ్కి వెళ్తుంటే తగిలిందంటే, కొట్టిన దెబ్బ తెలియదు అంటే తల్లిని ఇన్ని రోజుల నుంచి పెంచి మూతి ఇట్లా అయిపోయిందంటే, కన్ను ఊర్లో కూడా కొట్టిండండి, కన్ను కూడా ఇట్లా మూసుకుపోయింది. అప్పుడు డాక్టర్ వాట్సాప్ కాల్ చేసి ట్రీట్మెంట్ ఈ డ్రాప్స్ వేసుకోవాలి ఇట్లా అనేసి మా ఎంక్వైరీ చేసుకోండి అండి, మేము ఎంత ఇదిగా పెంచుకున్నాము, 3 ఏళ్ళలో మా జీవితాలు పాడు చేసేసిండి.
ఒకసారైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా, ఏమైనా కంప్లైంట్ పెట్టారా? అవేం లేవు. నా పర్సనల్ ఇష్యూస్ మీద ఎప్పుడు వెళ్ళలేదు సార్. తను ఒకసారి క్యాబ్ నడిపించినప్పుడు క్యాబ్ డ్రైవర్తో కూడా అట్లా తన కేసెస్ మీద వెళ్ళాడు. కానీ 4 చోట్ల అండి, అక్కడక్కడ 4 చోట్ల గొడవ పట్టుకొని అందరితో గొడవల. అన్ని రకాల క్రైమ్ చేస్తాడు మీ ఆయన ఆల్మోస్ట్. అట్లా గొడవలు అక్కడక్కడ చుట్టుపక్కల 4 ఇళ్ళు మార్చినామండి. లేదు. కదా మరి నిజంగా అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్, మళ్ళీ ట్రీట్మెంట్, ఈ ప్రక్రియ అవసరమా? నిజం చెప్పు. దయచేసి ఆమెకు సంలాంటి చెప్పండి, నా బిడ్డ బతకదండి. చచ్చిపోతాడు. వాడు చచ్చిపోతాడేమో కానీ మమ్మల్ని చంపుతున్నాడు కదా. అమ్మా అదంతా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మీకు ఎందుకు అర్థం కావట్లేదు? సార్ చెప్పింది మీరు వినండి. మరి ఇప్పుడు మేడం మీరు కూడా విన్నారు కదండి వాళ్ళ కేసు గురించి, మీరేం చెప్పారు? రాత్రి 12 అయితే నేను చచ్చిపోతానంటే వాడు చచ్చిపోతాడంటే వాడు చచ్చిపోవడం కానీ మా ఆయన ఇట్లా తల పెట్టుకొని కూర్చుండండి. ఆయన బీపీ అయింది ఎక్కువ. మీ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించాలి కదమ్మా లక్ష్మి. మేడం ఏమనంటే మీ దగ్గర కూడా ఉండను, నేను ఎక్కడన్నా పోయి ఉంటాను అంటే అది కరెక్టా మేడం? చెప్పండి మీరు. ఏం చేద్దాం? మీ అమ్మాయి మీ మాట వినట్లా, ఏం చేద్దాం? దయచేసి మీరు చెప్పండి, నా మాట వింటలేదు. విన్నారు కదా, నా బాధ విన్నారు, ఆమె బాధ విన్నారు. మాకు ఇట్లాంటివి తెలియదు మేడం. నేను వీళ్ళు ఇట్లా ఉన్నారని ₹1 ఎవరు సాయం తీసుకోలేదు మేడం. నేను నా పిల్లల మీద జాలి చూపించాలని కోరుకున్నా, ప్రేమ చూపించాలని. సరే మా నాన్న కూడా ఎంత పేరు కాల్చు ఎట్లా ఇది చేసుకుని ఇట్లా వద్దు, నా పిల్లలను ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఇస్తారు కదా మా బస్సులో అంటే మా నాన్నతో కూడా పడి నన్ను మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమనుకుని అంటున్నాను నా పిల్లల్ని అనేసి. నేను మీ అమ్మాయికి ఇలా ఉంటే వేరే పెళ్లి చేసేవాళ్ళమ్మా? మీరు మంచోళ్ళు అనుకునే కదా చేశారు ఆ అబ్బాయిని. అదే కదా, మంచోడు కాదు కాబట్టి కట్ చేసేస్తారా? వాడిని కాళ్ళు మొక్కిన మేడం, నీవు మంచిగా ఉండరు అయినా నాకు కొడుకులు లేనందుకు మీరు మంచిగా ఉండండి, మాకేం పెట్టకుండా సరే మీరు మంచిగా ఉండండి. ఇంకేం అనాలమ్మా? వాళ్ళ అమ్మ కూడా ఏడ్చింది, నువ్వు మార్చమ్మా అంటే వాడు ఎంత గలిజి మాట తిట్టినా మేడం. నేను చెప్తున్నా కదా, నా పెళ్ళి 35 సంవత్సరాలు అవుతుందండి, నా మొగుడుతో కూడా ఒక మాట పడలేదు. అన్ని మాటలు అన్నా కానీ పోనీలే అనుకోండి. ఇంకెంత భరించాలండి చెప్పండి? బయటికి రాను మేడం, నేను 10 నిమిషాలు ఇట్లా వచ్చి బయట కూర్చి ఉన్నాడు. అంత హీనంగా చూస్తుంటాను. ఇవన్నీ మీరు ఇంటి దగ్గర మీ అమ్మాయికి ఇలా ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఆవిడ ఒక డెసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చేది కదమ్మా. చెప్తూనే ఉన్నా మేడం, వినట్లా. ఎందుకు వినట్లా? వాడే కావాలా కదా, ఇక్కడ ఆ అమ్మాయి డెసిషనే ఫైనల్. నా దృష్టిలో అమ్మాయి డెసిషనే ఫైనల్. ఎందుకంటే పెళ్లి చేయడం వరకే మన బాధ్యత. భర్తతో కలిసి ఉండాలా వద్దా, లీగల్గా వెళ్ళాలా అనేది తను మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. మన అమ్మాయి అపురూపంగా నచ్చలేదు, అపురూపంగా కష్టాలు పడుతుంది కాబట్టి అమ్మాయిని వెనక్కి తెచ్చేసుకుందాం అనే రైట్స్ మనకి లేవు. ఆ అమ్మాయి మీతో వచ్చేస్తానంటే ఇప్పటికిప్పుడు మీతో పంపించేస్తా. అమ్మాయి మీతో రానంటుంది. రానంటున్నప్పుడు మేమేదో హడావుడి చేసి కౌన్సిలింగ్లు ఇచ్చి పంపించడానికి ఇప్పటిదాకా సార్ ట్రై చేసింది అదే. అయినా అమ్మాయి 1 పాయింట్ కూడా చేంజ్ అవ్వాల. నాకు భర్త కావాలండి అనే మాట్లాడుతుంది. దాని గురించి మాట్లాడదాం ఆగండి కాసేపు. నిన్న కూడా అదే అంటుంది, నువ్వు రా. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతుందమ్మా. నేను 1/2 అవర్ నుంచి సైలెంట్ గా ఉన్నా, వింటున్నా. ఇప్పటికీ తన స్టిల్ నా భర్త సూసైడ్ చేసుకుంటాడండి అంటుంది. ఆ అమ్మాయికి ఏం చేయాలనేది ఆలోచించాలి కదా ఇక్కడ. అమ్మ లక్ష్మి గారు మీరు వినండి తల్లి, ఇది మీ అమ్మ ప్రాబ్లమో మీ అత్తగారి ప్రాబ్లమో మీ బావదో కాదు, నీది నీ హస్బెండ్ది. ఇలాంటి వ్యక్తి నీకు కావాలా అని నేను ఇప్పటికీ 5 times అడిగా. లాస్ట్గా అడుగుతున్నాను, చెప్పండి. మీరు ఏదంటే అదే చేస్తాను నేను. చెప్పు నాన్న. ఒక చివరి ప్రయత్నంగా అంటే ట్రీట్మెంట్ తీసుకొని ఏదైనా ఒక చివరి ప్రయత్నంగా మేడం చేస్తాడు కదా సార్, చేస్తా అన్నాడు కదా. నాన్న వినండి, మీ కేసు గురించి అమ్మా. ట్రీట్మెంట్ అంటే ఆల్రెడీ నేను ఫైనాన్షియల్ గా మొత్తం కొలాబ్స్ అయ్యాను మేడం. ఏదన్నా గవర్నమెంట్ ట్రీట్మెంట్ అట్లాంటిది ఏదైనా ఇప్పించగలిగితే చాలా హెల్ప్. అమ్మా నేను ఫ్రీగా ఇస్తానమ్మా ట్రీట్మెంట్, మేముంటాం, నేను ఫ్రీగా ఇస్తాను. ఒకప్పుడు లాంగ్ టర్మ్ వినమ్మా, ఒక్క నిమిషం. 2 నేను ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తాను. ఒకప్పుడు లాంగ్ టర్మ్ అడ్మిషన్ ఉంది అంటే కనుక అప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్మిషన్స్ ఉండవు. ఓకే, ఆ 2 మనం ఏర్పాటు చేయాలి. అమ్మ ఇక్కడ నువ్వు నాకు భర్త కావాలండి, భర్తను మార్చి ఇవ్వండి అని వచ్చావు, ఒక పాయింట్. 2 నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి నా భర్త వల్ల, అవి క్లియర్ చేయండి అని వచ్చావు. వీటి గురించి నేను నా వర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఓకే. మీ హస్బెండ్ చెడ్డోడు, మీ హస్బెండ్ మంచోడు కాదు, మీ హస్బెండ్ పూచోడు, ఇవన్నీ ఓకే. కానీ అతనికి ఉన్న డిప్రెషన్ వల్ల అతన్ని మార్చుకోవడానికి ఎవడూ ప్రయత్నించలా ఇప్పటిదాకా, నువ్వు తప్ప. నువ్వు అంత ఓపిక చేసుకొని తన్నులు తిని అయినా కూడా నువ్వు వెళ్తున్నావంటే అది నీ అవసరం, నీ మంచితనం.
ఈ రెండు ఈక్వల్గా ఉండడం వల్ల నువ్వు అతను ఎన్ని రకాలుగా నిన్ను హింసిస్తున్నా, ఒక ఏటీఎం కార్డు లాగా వాడుకుంటున్నా, నా భర్త, నా పిల్లోడు, నా కుటుంబం అని అనుకుంటున్నావు తప్ప మీ అమ్మా నాన్న కొంచెం కూడా ఎంటర్టైన్ చెయ్యట్లేదు ఈ 4 సంవత్సరాల నుంచి. అవును. మీ అత్తగారిని నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు చూసావా, నిజంగా మీ ఇద్దరి రిలేషను ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు ఫోన్ మాట్లాడిన తర్వాత, ఒక కోడలు కోసం అత్త తాపత్రయపడుతుంది, ఒక అత్త కోసం కోడలు తాపత్రయపడుతుంది. ఇంత అద్భుతమైన రిలేషన్స్ ఎక్కడుంటాయమ్మా? గోంగూర మొగుడు ఉంటే ఉంటాడు, లేదా పోతాడు. మీ అత్త మా కోడళ్ళ రిలేషన్ అయితే లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యేలాగా ఉంది. నీలాగా నువ్వు ఎలా బాధపడుతున్నావో మీ అత్తగారు కూడా అలాగే బాధపడిన ఒక స్త్రీ. 3 ఏళ్లకే భర్త వేస్ట్ ఫెలో అయితే 2 పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి వేరే స్టేట్ వెళ్ళి, వేరే కంట్రీ వెళ్ళి ఆవిడ సంపాదించుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది. అప్పుడు పిల్లలు ఎలా పెరుగుతారు? ఎవరు ఇది లేని వాళ్ళు. మీ బావ అంటే బాగానే పెరిగాడు, ఏదో సంబంధం వచ్చింది. మీ ఆయన గాలికే పెరుగుతున్నాడు ఇక్కడ. ఆవిడ కంట్రోలు చేయలేదు, ఆవిడకి తెలియదు. నీ చేతిలో పడిన తర్వాత అతను నీ గురించి మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలని నీకు తెలుసు. నిన్ను బాధ పెట్టడానికి, నిన్ను హింసించడానికి, ఒక వైఫ్ని హింసించడానికి ఒక భర్తకు ఉండే టార్గెట్ నోటి జారడం, చెయ్యి జాడించడం. ఆ నోరు ఎక్కడి దాకా జారుతుందంటే నీ క్యారెక్టర్ అసాసినేషన్. భూప్రపంచంలో ఎవడో అనడు నిన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి. అంతగా దిగజారి అనేస్తున్నాడంటే అతని కోపాన్ని బయటికి ఏదో రకంగా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు. నిన్ను భరించాలని నేను అనట్లా, నువ్వు భరిస్తానంటున్నావు కాబట్టి నీకు ఆ రీజన్స్ చెప్తున్నాను. నువ్వు ఎందుకు భరిస్తున్నావు అంటే మిగతా వాళ్ళంతా మంచోళ్ళు, ఇతను 50% బాగుంటున్నాడు, 50% బాగోట్ల. అది నీకు కన్ఫ్యూజ్ అవుతుంది. తోకం మధ్యలో నుంచుంటున్నావు నువ్వు. ఎక్కడన్నా ఇటు వెళ్ళిపోవాలా అర్థం కావట్లా. అటేమో అత్తగారి కుటుంబం అంతా 50% మంచితనం, ఇటేమో అమ్మ వాళ్ళ కుటుంబం అయ్యో నా కూతురు కష్టపడుతుంది, వాళ్ళ ఏడుపులు వాళ్ళ బాధలు మీకు కనిపిస్తున్నాయి. భర్త 50-50 ఉన్నాడు. ఈ 50-50లో ఎటు వెళ్ళాలి అంటే నిలబెట్టుకోవడానికి వెళ్ళమని చెప్తాను నేనైతే. కాపురం నిలబెట్టుకోవడానికే వెళ్ళండి. ఎందుకంటే అందరూ మంచోళ్లే మీరంతా. ఒక్క మీ హస్బెండే కొంచెం పుచ్చు పట్టింది, ఆ పుచ్చుని క్లియర్ చేయటం ఎట్లాగా అని. 2, నా పర్సనల్ రిక్వెస్ట్, మీ అత్తగారి మాటలు మిగతా వాళ్ళ మాటలు ఎలా వింటున్నావో నీ తల్లిదండ్రుల మాటకు కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కన్నారు మిమ్మల్ని. మీరు కష్టపడుతుంటే, మీరు బాధపడుతుంటే వాళ్ళు తట్టుకోలేరు కదమ్మా. నువ్వు ఇప్పుడు బ్యాలెన్స్ చేయాల్సింది ఎవరిని? మీ అమ్మా నాన్నని, నీ హస్బెండ్ని. మీ అత్తగారు నీకు ఇక్కడ ఎక్కడా డబ్బులు కడతానని చెప్పలేదు తల్లి. ఆ ఫోన్ కాల్ నేను విన్నంతలో ఆవిడేమన్నారంటే, అమ్మ నా కోడలు నాకు తెలియకుండా అప్పులు చేసి నా కొడుక్కి ఇచ్చింది నిజమే, కానీ నాకు ఇప్పుడున్న ఫైనాన్షియల్ పరిస్థితులకి నేనే అప్పులు తీరుస్తున్నాను, అయినా నా కోడలికి 2-3 లక్షల దాకా పంపించా, అయినా అమ్మాయికి బోళ్ళంత అప్పులు ఉన్నాయి. ప్రజెంట్ ఒక ప్రాపర్టీ ఉంది, అదొక 20 లక్షలు వాల్యూ చేస్తుంది. మా అబ్బాయి 4 పీకి మా కోడల పేరు మీద రాయించేయండి అంటుంది. అర్థమవుతుందా? సో ఆ పని మనం చెయ్యాలి అంటే ముందు ఇక్కడ మీ ఆయన ఉండాలి. 2, నువ్వు అడుగుతున్న తాగుడో ఇంకొకటో ఏదన్నా కానీ కంట్రోల్ చేయాలి అంటే అతనికి ఒక జాబ్ ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటాడో ఆలోచన విధానం మారుతుంది. ఈ తాగుడు, ఈ తిరుగుడు ఇవన్నీ ఉన్నాయంటే అవి వ్యసనాలు. అప్పుడు అసలు వాడికి జాబే లేదు. లేనప్పుడు ఏం చేస్తాడు? నేను గొప్పవాడిని, నేను మగాడిని అని ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడో అప్పులు చేస్తున్నాడు, ఏదో ట్రయల్స్ చేస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా మీ హస్బెండ్ ఉంటేనే నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడింగ్స్ నడుస్తాయి. మీరు మీ హస్బెండ్తో మాట్లాడిస్తే నేను ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఏంటి మేడం లీగల్ యాక్షన్? ఆల్రెడీ కలిసి ఉండమన్నారు కదా అంటే, మీ ఆయనకైతే వాత పెట్టాలమ్మా. మీ ఆయన ఏమనుకుంటున్నారంటే, మా ఆవిడ ఇలాగ ఉంది కదా, డిజేబుల్డ్ కదా, నేనంటే విపరీతమైన ప్రేమ టన్నులు ఉంది కాబట్టి నన్ను వదలదు అనుకుంటున్నాడు. వదిలేస్తానరా బాబు నిన్ను, నువ్వు మారకపోతే అనే భయాన్ని మీరు క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? మీ అమ్మ వాళ్ళ మాట వింటున్నట్టు లౌక్యం ప్రదర్శించాలి. మీ అమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారు? విడాకులు ఇచ్చేద్దాం అంటున్నారు. అలా ఇస్తాను నువ్వు మారకపోతే అని నువ్వు రివర్స్ అయిన రోజే మీ ఆయనలో మార్పు స్టార్ట్ అవుతుంది. మీ ఆయన ఎటువంటి సూసైడ్ చేసుకోవడమ్మా, అవన్నీ నీ ప్రేమతో ఆడుకుంటున్న డ్రామాలు. అర్థమవుతుందా? అతను అసలు సూసైడ్ చేసుకుంటాడు అనేది నీ బ్రెయిన్లోంచి తీసే. సూసైడ్ చేసుకునేవాడైతే పెళ్లి కాకముందే చేసుకునేవాడు, అప్పులు ఉన్నప్పుడే చేసుకునేవాడు. నువ్వు కాలుతో ఒక్క దాన్ని గుమ్మని అవతల పడేస్తే మార్పు అప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళమ్మ అది చేయలేకపోయింది, ఎందుకంటే వాళ్ళమ్మ వేరే కంట్రీలో ఉంది. కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే ఎవరు ఏమైనా ఊరుకోలేరు కదమ్మా. ఇప్పుడు ఆవిడ నీకు అంత సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఏమని ఏం చేసుకుంటావు చేసుకోమా, వాడు ఒక్కడే కదా జైలుకి వెళ్తాడు, కేసులు ఫైల్ చేసుకో, అయిపోయే. ఎక్కడో ఉన్న ఇల్లు అమ్మేస్తాడు, నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాడు. అది ఎప్పుడైనా జరిగిద్ది. నిలబెట్టుకోవడానికి 2-3 ప్రయత్నాలు చేయడంలో డౌటే లేదు. కానీ నిన్ను అతనితో కలిసి కాపురం చేయమని నేను చెప్పట్లా. అర్థమవుతుందా? 1 కేసు ఫైల్ చేయాలి మీ ఆయన మీద. 2
అసలు విడాకులు అనే మాట నీ కేసులో నుంచి డిలీట్ చేయి. నువ్వు విడాకులు ఇవ్వద్దు, ఆయన నీ భర్త, నువ్వు ఆయన భార్య, జీవితకాలం ఇలా నడవాల్సిందే. ఎందుకంటే ఆయనకి వాత పెడితేనే మార్పు స్టార్ట్ అవుతుంది. 3, అతను అసలు ఇంట్లోకి రానివ్వకండి మీరు. అతనిలో మార్పు వచ్చి జాబ్ చేసి ఫైనాన్షియల్గా నీకు కొంత ఇన్కమ్ తెచ్చి ఇస్తున్నాను అంటేనే నువ్వు యాక్సెప్ట్ చేయి. తిరుగుతాడా, వేరే దాన్ని చేసుకుంటాడా, ఊరేగుతాడా, ఆయన తిరగని. మీ అత్తగారితోనూ నేను పర్సనల్గా మాట్లాడతాను. మీ హస్బెండ్తో మాట్లాడే వరకు నీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ రాదు. మేము ఇలా చెయ్యాలి అంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. మీ అమ్మ వాళ్ళు చెప్తున్నట్టే విను. నిన్ను విడాకులు ఇవ్వమని నేను చెప్పట్లా. నువ్వు అనకుండా విడాకులు రావు, గుర్తుపెట్టుకో. ఒకవేళ మీ హస్బెండ్ డైవర్స్ కేసు వేసినా ఇలాంటి కేసుల్లో కోర్టు డైవర్స్ ఇవ్వదు. అతను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, ఆర్య సమాజంలో చేసుకున్నాడు, ఓవర్ యాక్షన్ చేసి నీ దగ్గర బోల్ డబ్బు వాడేశాడు, మీ అత్తగారే ఎవిడెన్స్. అర్థమవుతుందా? అలాగే ఆ ప్రాపర్టీ అమ్మేస్తే మీ డబ్బులు క్లియర్ అయిపోతాయి. మీ అత్తగారు ఆల్రెడీ క్లియర్ చేయిస్తానంది. అమ్మకపోతే నీ పేరు మీద రాయించమంటుంది. ఇవి చెయ్యాలి అంటే అతను తీసుకొని ఒకసారి మీరు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ అయితే నేను పర్సనల్ రిస్క్ తీసుకొని మీ లీగల్ యాక్షన్ చేయడానికి రెడీగా ఉన్నా. అర్థమైందా? ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. లక్ష్మి గారు, ఇక్కడ సమస్యతో వచ్చారు. నాకు తెలిసి మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏదో ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇస్తా అన్నారు కాబట్టి మీరు వెళ్ళండి. లాంగ్ ప్రాసెస్ అయితే వేరే హాస్పిటల్ కూడా సజెస్ట్ చేస్తానని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే లీగల్గా ఏం కావాలన్నా రమ్య మేడం కూడా చేస్తానన్నారు. ఏంటి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం కాపాడుకోండి. ఏమ్మా, హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వచ్చినాయి మేడం. ఇప్పుడు ఇంతసేపు కూర్చోగలేదు, ఆమె ఇట్లా పడిపోతుంటది ఇట్లా. ఏం పర్లేదమ్మా, మీరు అసలు అవన్నీ గుర్తు చేయకండి. పిల్ల బాగానే ఉంది, స్ట్రాంగ్ ఉండు. స్ట్రాంగ్ ఇప్పుడు మీరు చెప్పినట్టే వినమని చెప్తున్నాను నేను. అలా చేస్తేనే అతను మారుతాడు. మీ అమ్మాయికి భర్త కావాలమ్మా, మీరు అట్లా గబుక్కుని అనొద్దు. ఏమండి, పోయేవాళ్ళు చెప్పరండి, పోయేవాళ్ళు డైరెక్ట్ గా పోతారు. నానా, నువ్వు రమ్య గారిని నమ్ముతున్నావు కదా, నేను చెప్తున్నా మీ ఆయన సూసైడ్ చేసుకోడు. ఇంతే, నువ్వు ఫిక్స్ అయిపో. మిగతాది ఎలా మార్చాలనేది మనం ట్రై చేద్దాం. మీరు మమ్మల్ని నమ్మితేనే కదా మేము ట్రై చేసేది ప్లస్ అవుతుంది. మీరు కూడా అయ్యో అట్లా కాదేమో డిప్రెషన్ లోకి వెళ్తే ఆ వర్కౌట్ అవ్వదు. 6th సెన్స్ తో చేద్దాం ఏ పని అన్నా కానీ. వినేవాళ్ళు ఉంటే చెప్తానే ఉంటారు, అవన్నీ పట్టించుకోకండి. మంచిగా తిని ఆరోగ్యంగా ఉండి మీ పని మీరు చేసుకోండి. చనిపోతున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి నమ్ముతుందమ్మా, ఆ అబ్బాయి సూసైడ్ చేసుకోడు, ఆ అమ్మాయి లీగల్ గా దిగుతుంది. అతను వస్తే కౌన్సిలింగ్లు ట్రీట్మెంట్లు నడుస్తాయి. అది ఏమ్మా, జాగ్రత్త. కళ్యాణ్ సార్, రమ్య మేడం, మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చారు. ఏదైనా ఒక మంచి సొల్యూషన్ చెప్తారు, ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలంటే మీరు చెప్పింది వింటే చాలు అనే నమ్మకంతో మన కార్యక్రమానికి వచ్చారు. సో ఆ నమ్మకాన్ని వాళ్ళు కల్పించినందుకు లక్ష్మి గారికి అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ కష్టానికి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9888393336. మేం వింటాం, మీ వెంట ఉంటాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.